సభ్య సమావేశానికి విచ్చేసిన విశ్రాంత ఉద్యోగ మిత్రులకు, అతిథులకు అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మన కార్యక్రమం ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా, అధ్యక్షత వహించవలసిందిగా మన అసోసియేషన్ యొక్క అధ్యక్షులు శ్రీ సి మనోహర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మనం ఆహ్వానించినటువంటి అతిథుల్లో ఒక అతిథి ముఖ్యులు శ్రీ ఏ పుల్లయ్య గారు, కోర్ చైర్మన్ టీపీజీఎస్సీ, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన అసోసియేషన్ యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ పి మధుసూదన్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మన అసోసియేషన్ యొక్క కార్యదర్శి శ్రీ మాడా ప్రకాష్ రావు గారు. ప్రకాష్ జీ రండి. అలాగే జాయింట్ సెక్రటరీ సౌదాల సురేంద్ర, మరొక వ్యక్తి ఉపాధ్యక్షులు శ్యామ్ ప్రసాద్. అయ్యా భవదీయుని నేను ఇక్కడే ఉన్నా, అందుకని వచ్చినట్టుగా భావించుకున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా దానికి ముందుగా మన ఆనవాయితీ ప్రకారం ప్రార్థనా గీతం శ్రీమతి వై సుశీల గారు, ప్రమోద్. ఎస్జే పీటర్. ఆనవాయితీ ప్రకారం మీరే ఎప్పుడు మన ప్రార్థనా గీతం మాట్లాడేవారు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ, పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ, సుహాసిని సుమధుర భాషిని, శుభరాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమంలో ఎజెండా ప్రకారం ఉన్నటువంటి అంశాల్లో ముందుగా మన అధ్యక్షుడి యొక్క తొలి పలుకు, తర్వాత ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి కూడా మనను వీడిపోయిన విశ్రాంత ఉద్యోగులు కొంతమంది ఆలోచనలు కలిసిపోయారు. వారి కోసం మౌనం పాటించడం, దాని తర్వాత సెక్రటరీ గారి రిపోర్టు, వెంటనే ప్రెసిడెంట్ గారు కూడా ఈ సంవత్సరానికి అకౌంట్స్ సమర్పిస్తారు. అకౌంట్స్ అప్రూవల్ తర్వాత మామూలుగా ఉండే ఎజెండా ఉంటుంది. సమయానుకూలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అతిథులు కూడా వస్తున్నారు కాబట్టి అతిథుల్లో ముఖ్యంగా కోదండరామ్ గారు, కొలిశెట్టి లక్ష్మయ్య గారు, తులసి సత్యనారాయణ గారు, పుల్లయ్య గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారి యొక్క సందేశాలు కూడా వింటాం. సందేశాలు విన్న తర్వాత కూడా మన డిస్కషన్ కంటిన్యూ అవుతుంటుంది. ఈ లోపల మనవాళ్ళు కూడా కొంతమంది మాట్లాడతారు. తర్వాత ఎలక్షన్ చేసుకునే 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఎలక్షన్ చేసుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అన్నిటికీ కూడా మిత్రులందరూ సహకరించి
మొదటి నుంచి చివరి వరకు ఉండవలసిందిగా తమ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మరీ కోరుతూ మన అధ్యక్షులైనటువంటి మనోహర్ రెడ్డి గారిని తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు అతిథి మన పుల్లయ్య గారు నమస్కరిస్తూ పెద్దలు ఇంకా మిగతా కోదండరామ్ సారు, లక్ష్మయ్య సారు మరియు సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ గారు ఆంజనేయులా ఉన్నారు. సో ఈ సందర్భంగా అందరిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మనకు పెద్దలు ఈరోజు వచ్చారు, జేఏసీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సందేశాన్ని సలహాలను జాగ్రత్తగా మనం విందాము. దయచేసి జర సైలెన్స్ పాటించండి. ఫస్ట్ మన మిత్రులు కొంతమందిని ఈ సంవత్సరంలో మనం కోల్పోయిన వాళ్ళ పేర్లు ఏంటంటే రంగయ్య గారు, సునీల్ బి రూప్లేకర్ గారు, శ్రీమతి జయ గారు, ఆర్ వెంకటరత్నం గారు, ఆర్ సుచిత గారు, వైఫ్ ఆఫ్ విజయ్ కుమార్. ఇతను ఎక్కువ మాత్రం అక్కడ నల్గొండలో మన వరంగల్లో చేశారు. తర్వాత విజయనాథ్ రెడ్డి గారు, తర్వాత ఏ శారద, వైఫ్ ఆఫ్ లేట్ శ్రీ విజయరాజ్. తర్వాత జి సీతారామయ్య గారు ఒకేషనల్. వీరు మన రీసెంట్గా చనిపోయిన వాళ్ళలో ఉన్నారు. వీరి గురించి, వారి ఆత్మశాంతి గురించి ఒక 2 minutes సైలెన్స్ అబ్జర్వ్ చేద్దాం. దయచేసి అందరికీ పాటించాం. థ్యాంక్ యూ. మనం ఆహ్వానించినటువంటి అతిథులు ఇప్పుడే వెంకటేశ్వరి ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రీ కొలిశెట్టి లక్ష్మయ్య గారు, చైర్మన్, తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు, అందరికీ శ్రేయోభిలాషులు వారు వచ్చేసారు. వారికి స్వాగతం, శుభస్వాగతం. అలాగే శ్రీ తులసి సత్యనారాయణ గారు, సెక్రటరీ జనరల్, తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, వారు కూడా విచ్చేస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన అతిథులు ఇప్పుడే ఇచ్చేశారు. శ్రీ కె లక్ష్మయ్య గారు, చైర్మన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ. తర్వాత శ్రీ తులసి సత్యనారాయణ గారు, సెక్రటరీ జనరల్, తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ జనరల్ సెక్రటరీ జనరల్ గారు వారు. తర్వాత మన ఏ పుల్లయ్య గారు ఇంతక్రితం వచ్చారు, కో చైర్మన్, తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ. సో వీళ్ళందరికీ నమస్కారం సార్. ఈ మన కోదండరామ్ గారు, మన చీఫ్ అడ్వైజర్, ఆంధ్రలో ఉన్నారు, వస్తారు. సభకు మళ్ళోసారి నమస్కారం.
మన 18th జనరల్ బాడీ ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అందరికీ స్వాగతం, సుస్వాగతం. కోదండరామ గారిని మేము ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు వారు అడ్వైజ్ చేశారు, జేఏసీలో పుల్లయ్య గారితో మీరు సంప్రదించండి, అందులో మెంబర్షిప్ ఎందుకు కాకూడదు, మీరు జేఏసీలు అని చెప్పేసి వారు అడ్వైజ్ చేశారు. దాని ప్రకారంగా పోయి మేము లక్ష్మయ్య సార్ని కలిసాము. లక్ష్మయ్య సార్ చాలా మమ్మల్ని ఎంతో హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకొని మన అఫిలియేషన్ వారు యాక్సెప్ట్ చేసి ఎమ్మడే లెటర్ ఇవ్వడం జరిగింది. వారికి తర్వాత సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ గారికి, పుల్లయ్య గారికి ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు సంబంధించిన వరకు అసోసియేషన్లో ఇష్యూస్ టైం టు టైం మేము సెక్రటరీ గారిని రిప్రజెంట్ చేస్తున్నాము. అయితే ముఖ్యంగా మాకు ఉన్నది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ది ఒకటి పెండింగ్ ఉన్నది సార్. అది మేజర్ అందరికీ అప్లికేబుల్ కనుక మీ జేఏసీ తరఫున మీ అనే కాదు, మన జేఏసీ తరఫున మీరు మీ గుడ్ ఆఫీసర్స్ను ఉపయోగించి మా కన్సర్న్ అథారిటీస్ సెక్రటరీ కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయి ఈ ఇష్యూ మేము ఎంతో కాలం నుండి 10 years నుండి మేము పర్సూ చేస్తున్నాం, అయినా కూడా స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. కనుక మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉన్నది. దయచేసి అది మా ఇష్యూ ఒకటి ఉన్నది. సబ్సిక్వెంట్గా ఇంకా చిన్న 2-3 ఉన్నాయి. ఒకటి ఐడి కార్డ్స్ ఇష్యూ కాలేదు, అది కూడా మేము 10 years నుండి అడుగుతూ ఉన్నాం, పోరాడుతున్నాము. రెండోది బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి బయోమెట్రిక్ ఆన్ పార్ విత్ ది గవర్నమెంట్ పెన్షనర్స్, అది కూడా అడుగుతున్నాము. ఈ 2 ఇంకా స్టిల్ పెండింగ్ ఉన్నాయి. కానీ మేజర్ ఇష్యూ ఇది మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఈహెచ్ఎస్ స్కీమ్ అన్న ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దయచేసి మాకు చూడండి. ఎందుకంటే ఎర్లియర్గా మేము 10 years బ్యాక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ గురించి అడిగినప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అండ్ ఫైనాన్స్ మెడికల్ ఫైల్ సర్క్యులేట్ అయ్యి మేము అందులో ఫిట్ కామని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే సిన్స్ ఇట్ ఈజ్ అటానమస్ బాడీ అని చెప్పేసి. తర్వాత సబ్సిక్వెంట్గా మా సిస్టర్ ఆర్గనైజేషన్స్ అయిన టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో, తర్వాత జిహెచ్ఎంసి, తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో మెడికల్ హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది. ఆన్ పార్ విత్ వాళ్ళతోటన్నా మాకు 3 lakhs కవరేజ్ అయ్యేటట్టు ఇవ్వండి అని అడుగుతున్నాము. అయితే ప్రజెంట్ సెక్రటరీ గారు ఏదైతే ఉన్నారో మాకు వారు అన్నారు, తప్పకుండా నేను పరిశీలి చేస్తాను, దాన్ని బోర్డు మీటింగ్లో పెట్టిస్తాను అని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో బోర్డు మీటింగ్ కావటం లేదు. కనుక అది ఫైల్ సర్క్యులేషన్లో అయినట్టయితే సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ 3 స్టేజ్లలో అది పాలసీ డెసిషన్ అవుతుంది. ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా వాళ్ళు ఫైల్ సర్క్యులేషన్లోనే పాలసీ డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. కనుక మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో జేఏసీ ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నది ఎంప్లాయీస్ హెల్త్ కార్డు గురించి, తర్వాత పిఆర్సీ గురించి, మన డిఆర్లో పెండింగ్ ఉన్న వాటి గురించి, తర్వాత 2 years బ్యాక్ నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ టర్మినల్ బెనిఫిట్స్ రాకుండా ఉండడం, ఇంతవరకు వాటి గురించి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు టైం టు టైం దాని విషయంలో ప్రొటెక్ట్ చేస్తూ దాని కారణాలు చేయడం మనం అందరం పేపర్లో గమనిస్తూనే ఉన్నాము. కనుక వాటిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము కూడా మీ అడుగులో అడుగు వేసి మేము కూడా మీ ఉద్యమాల్లో పాల్గొంటాం సార్. మా ఇష్యూని కూడా దయచేసి మీరు కన్సిడర్ చేసి కన్సర్న్ అథారిటీస్ తోటి చెప్పండి అని కోరుతున్నాను. ఇక మా సహోదరులు, మా సహమిత్రులు మిస్టర్ మా ప్రకాష్ రావు మరియు షాజు శ్యామ్ ప్రసాద్, మిస్టర్ మసూదన్ అండ్ సురేందర్, వీళ్ళంతా మా ఆఫీస్ బేరర్స్. వారు సహకారంతో, తర్వాత ఎగ్జిక్యూటివ్ సహకారంతో మేము ఈ 2 years బాడీని మేము సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాము. సో నెక్స్ట్ మా ఎంప్లాయీస్లో, మా రిటైర్డ్ ఎంప్లాయీస్లో కూడా చాలామంది
ఈ అసోసియేషన్ మీద అభిమానంతో కానీ మా మీద ఉన్న నమ్మకంతో కానీ వాళ్ళు కూడా డొనేషన్స్ రూపకంగా మన ఈ డొనేషన్స్ రూపకంగా మన అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు, అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 70 సంవత్సరాలు నిండిన వాళ్లకు సన్మానం చేసుకుంటున్నాము. అది గత 7-8 ఇయర్స్ నుండి అట్లా ఇంప్లిమెంట్ అవుతున్నది సార్. ఈసారి 90 మెంబర్స్ 70 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి సన్మానం చేస్తున్నాము. రెండోది ముగ్గురేమో 80 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి చేస్తున్నాము. దయచేసి ఆ కార్యక్రమంలో మీరు పాల్పంచుకొని వాళ్ళని కూడా సన్మానించాల్సిందని మేము జేఏసీ పెద్దలను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళండి. థ్యాంక్ యూ ప్రెసిడెంట్. ఇప్పుడు మన కార్యదర్శి అయినటువంటి ఎం ప్రకాష్ రావు గారు వారి యొక్క కార్యదర్శి నివేదికను సమర్పిస్తారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వసభ్య సమావేశానికి చేసిన వేదిక పైన ఉన్న పెద్దలు మన లక్ష్మయ్య గారు, పుల్లయ్య గారు, సత్యనారాయణ గారు, మా సభా అధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల సంఘం ఈ మధుసూదన్ గారు మరియు ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరియు 2 రాష్ట్రాల నుండి విచ్చేసిన పెన్షన్ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన యొక్క ఈ సంఘం బైలాస్ ప్రకారంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపబడతాయి. అట్టి ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ అప్పుడు ఎన్నుకోబడ్డారు. అప్పుడు నన్ను కూడా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకుగాను మీరిచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని నేను జయప్రదంగా చేస్తూ ఇప్పుడు మీ ముందు నా యొక్క చిన్న నివేదిక సమర్పిస్తాను. మిత్రులారా, సాంఘిక సంక్షేమం, రిటైర్డ్ ఎంప్లాయీస్ సాంఘిక సంక్షేమం యాక్చువల్గా పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటుంది. కానీ సార్ ఇక్కడ విశ్రాంత ఉద్యోగుల సాంఘిక సంక్షేమ శాఖ అని పెట్టుకున్నాం మేము. అందుకుగాను సార్ గత సంవత్సరంలో వరద బాధితుల సహాయార్థం ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అటు ఆంధ్రకు గాను ఇటు తెలంగాణ గవర్నమెంట్ గాను మా యొక్క తరఫు నుండి, మా యొక్క అసోసియేషన్ తరఫు నుండి 1,78,840 రూపాయలు చేశాము. అక్కడ ఆంధ్ర సీఎంకి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మన తెలంగాణ సీఎం కూడా చేయడం జరిగింది. రిగార్డింగ్ అవర్ హెల్త్ కార్డ్ ఇష్యూ, క్యాష్లెస్ హెల్త్ కార్డ్ గురించి ఈ మధ్య మనం అఫిలియేషన్ చేసుకున్న జేఏసీ చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సిమిలర్ ఆర్గనైజేషన్స్ లైక్ అటానమస్ బాడీస్, బోర్డులు, కార్పొరేషన్లో ఈ మధ్య గత 2-3 ఏళ్ళ నుండి వాళ్లకు క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇచ్చారు సార్. మాకు కూడా అది వర్తింపజేస్తే బాగుంటుందని మేము తెలియజేయడం జరిగింది. అవి ఏంటంటే జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మరియు టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క 3 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. మాకు కూడా మీ యొక్క సహాయ సహకారాలతో అది మాకు కూడా ఎక్స్టెండ్ చేయాలని కోరుచున్నాం. ఈ మధ్యనే మనకు తెలిసింది మనకు కావలసినన్ని
రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మనము ఇవ్వడం జరిగింది అకౌంట్స్ డిపార్ట్మెంట్లో. వాళ్ళు లాస్ట్ మంత్ ఫైల్ ప్రాసెస్ చేస్తామని చెప్పారు. మనతో కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా ఈ మధ్య మనకు తెలియజేసింది ఏంటంటే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, ఎలాగైనా ఈ ఈ షార్ట్ పీరియడ్లో సీఎం వరకు వెళ్ళైనా మనం ఈ ఒక్కటి హెల్త్ కార్డ్ సాధించుకుందామని తెలియజేయడం జరిగింది. అందుకు నేను జే చైర్మన్ గారికి కూడా మా యొక్క మనవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రిగార్డింగ్ ఇప్పుడే మన అధ్యక్షుడు తెలియజేయడం జరిగింది రిగార్డింగ్ పెన్షన్ స్లిప్స్. పెన్షన్ స్లిప్ గత 2 ఏళ్ళ నుండి మనకు వాళ్ళు కంటిన్యూగా ఇస్తున్నారు. వారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సందర్భం ఉన్నది. అందులో ఈ ఫేస్ రికగ్నిషన్ దాంతో కూడా వాళ్ళ మన వెబ్సైట్ తయారు చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో డైరెక్ట్గా మనం ఎక్కడున్నా కానీ 2 రాష్ట్రాల్లో అక్కడి నుండి డైరెక్ట్ కూడా మనము చేసుకోవడం జరుగుతున్నది. దాన్ని కూడా వారిని మన ఇప్పుడు సెక్షన్లో ప్రాసెస్లో ఉన్నది, అది కూడా ఫైల్. రిగార్డింగ్ ఐడి కార్డ్ ఇప్పుడు గత 6 నెలల నుండి మన ప్రస్తుత సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు ఇక్కడ రావట్లేదు. అయినా కానీ ఏ జేఎస్ అడ్మిన్ వచ్చినా కానీ కన్సర్న్ ఆఫీసర్ మనకు అతనే ఐడి కార్డు ఇష్యూ చేయాలంటే. మొన్న శ్రీనివాస్ గారు జేఎస్ అడ్మిన్ గారు వచ్చారు, వారికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది, సార్ మీతో కాకుండా చెప్పండి, ఆ 10,000 మేమిస్తాం మాకు ఐడి కార్డు తయారు చేసేయండి అని అంటే ఆయన నవ్వుతున్నాడు. డబ్బులు ఎంతో కాదు సార్, అది మా ఐడి గురించి మేము పెన్షనర్ గురించి మేము ఐడి అడుగుతుంటే మీరు ఇవ్వకపోవడం ఏంది అని గట్టిగానే జరిగాడు. అంటే ఆయన మళ్ళీ నోట్ చేసుకున్నాడు, ప్రాసెస్ చేస్తాం సార్ అని అన్నాడు. మిత్రులారా, గత ఈ 2 సంవత్సరంలో టోటల్గా మనకు ఇప్పుడు క్యాష్ అండ్ హ్యాండ్లో 4,32,130 రూపాయలు మిగులుబడిగా ఉన్నది. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద సర్వసభ్య సమావేశం యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరము ఒక 2 లక్షలు 3 లక్షలు మనం డిపాజిట్ చేయడం జరుగుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. విత్ పర్మిషన్ ఆఫ్ ద జనరల్ బాడీ వీ విల్ ప్రొసీడ్ యాజ్ ఇట్ ఈస్. మీరు 2 లక్షల 3 లక్షల లేకపోతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం చేపడతారు. అట్లాగే ఈ యొక్క 25-26 సంవత్సరంలో మనకు దాదాపు మన విశ్రాంత ఉద్యోగులు వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే మనకు దగ్గర 1,50,000 రూపాయలు మనకు కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారికి ఈ యొక్క విశ్రాంత ఉద్యోగుల సంఘం పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గౌరవ కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు మనకు ఈ యొక్క సమావేశం జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. వారికి మరి జేఎస్ అడ్మిన్, జేఎస్ అకౌంట్స్ మరియు డి సెక్షన్, కే సెక్షన్, అట్లాగే జే సెక్షన్, జేఎస్ అకౌంట్స్ మరి వారి మిత్రబృందాలందరికీ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ మనకు జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై. థ్యాంక్ యూ సెక్రటరీ. చక్కటిగా వివరాలతో కూడినటువంటి నివేదికను సమర్పించారు. మరి కార్యదర్శి గారి నివేదికను అందరూ అప్రూవ్ చేద్దామా? థ్యాంక్ యూ. అలాగే ప్రస్తుతం మన ట్రెజరర్ అయినటువంటి పుండరీకాక్షులు గారు ఈ సంవత్సరం యొక్క ఇన్కమ్ అండ్ రిసీట్స్ వివరాలు మనకు అందజేస్తారు. పుండరీకాక్షులు గారు.
హలో, సభకు నమస్కారం. ఈ 2025 సంవత్సరానికి వచ్చిన మన ఆదాయ వివరాలు, ఆదాయ ఖర్చు వివరాలు నేను తెలియజేస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 5,10,77 విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ 15,000. అలసై మేడం లంచ్ కొరకు లాస్ట్ టైం ఇచ్చారు, 40,000 ఇచ్చినారు. ఎంఆర్కే చారీ గారు 2,500 వారు ఆల్బమ్ కోసం ఇచ్చినారు సార్. ఈ ఇన్కమ్ వచ్చేసి 1,08,577 రూపాయలు. దీని ఖర్చులు సార్, ఖర్చులు వచ్చి జెరాక్స్ అండ్ డిటిపి వర్క్స్ 4,465, టీ అండ్ స్నాక్స్ 1,727, ఫెలిసిటేషన్ అండ్ లాస్ట్ ఇయర్ ఫెలిసిటేషన్కి 90,040 రూపీస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే పోవడానికి రావడానికి దానికి 5,480, స్టేషనరీ 2,734, ఎక్స్పెండిచర్ వచ్చి 1,04,446, క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ 4,131. సార్ బ్యాంక్ సార్, బ్యాంక్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,34,202, ఇంట్రెస్ట్ ఆన్ ఎస్పీ అకౌంట్ 9,172, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్స్ 14,514, వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అవర్ మెంబర్స్ 1,38,926. ఈ సంవత్సరం మన సభ్యులు చాలా ఉత్సాహంగా రికార్డు స్థాయిలో వాళ్ళకి డొనేషన్ అందించడం జరిగింది సార్. వాళ్ళందరి పేర్లు వివరాలు ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు మన గ్రూప్లో పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వాళ్ళ పేర్లు అవన్నీ చూసే ఉంటారు. తర్వాత మన యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మన అసోసియేషన్కి వచ్చింది 1,53,000 రూపాయలు. తర్వాత బ్యాంక్ నుంచి 15,000 తీసుకోవడం జరిగింది సార్. ఒక 2 లక్షల ఎఫ్డిఆర్ వేసి కెనరా బ్యాంక్లో 2 లక్షలు వేసినాం సార్. తర్వాత తెలంగాణ జేఏసీ అఫిలియేషన్ తీసుకోవడం కొరకు 2,500 రూపాయలు వారికి సమర్పించడం జరిగింది. తర్వాత బ్యాంక్ ఛార్జెస్ 184 రూపాయలు సార్. అయితే 6,49,814 ఇన్కమ్, దాంట్లో 2,17,644 రూపాయలు ఖర్చు సార్. వచ్చేసి యాజ్ ఆన్ టుడే బ్యాంక్లో 4,32,130 రూపీస్ ఉన్నాయి సార్. తర్వాత 5 ఎఫ్డిఆర్లు ఉన్నాయి, వాటి వాల్యూ 12 lakhs అబౌవ్. ఈ బడ్జెట్ అప్రూవ్ చేసుకుంటే జనరల్ బాడీకి సమర్పించుకుంటుంది. మిత్రులారా, ఇప్పుడు మన ట్రెజరర్ గారు సమర్పించినటువంటి ఇన్కమ్ అండ్ రిసీట్స్ ఆడిట్ చేయబడినవి. మన దగ్గర ఇదివరకు పేమెంట్ అకౌంట్స్లో పనిచేసినటువంటి బాబురావు గారు వీటిని కూలంకషంగా పరిశీలించి ఆడిట్ చేసి అప్రూవ్ చేసి మనకి ఇచ్చిన తర్వాతనే మీ జనరల్ బాడీ ముందు పెట్టడం జరిగింది. దీన్ని అప్రూవ్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరొక విషయము, ఇంతకుముందే సెక్రటరీ గారు చెప్పారు, 4 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది బ్యాంకులో. కానీ దాన్ని ఎఫ్డిఆర్ చేయడానికి 2 లక్షలు చేద్దామా, 3 లక్షలు చేద్దామా, జనరల్ బాడీకి ఇద్దామా అనే నిర్ణయం వచ్చింది. ఎన్ని లక్షలు? 3 లక్షలు చేద్దామని అంటున్నారు మా వాళ్ళు. మీరందరూ ఓకేనా? 3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, రికార్డు చేయండి సార్. ఒక చిన్న విషయం, మన ప్రతి సంవత్సరం సన్మానానికి మిమెంటో తయారు చేయడం, ఈ షాల్స్ తయారు చేయడం, ఇవన్నీ మన వైస్ ప్రెసిడెంట్ గారు సాధు శ్యాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వీటి రిప్రజెంటేటివ్ ఆయనే. వీటన్నిటికీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ముఖ్య అతిథి అయినటువంటి కోదండరామ్ గారు రావాల్సింది ఉంది. ఈ లోపల మన కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. అతిథులు మనకు వచ్చి ఉన్నారు. ఈ అతిథులు మాకందరికీ ఇంతకుముందు పరిచయమే. కానీ మీరు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీగా చైర్మన్గా, కో చైర్మన్గా, సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వారు ఎన్నో విషయాల్లో పోరాడుతూ ఉన్నారు మన ఎంప్లాయీస్ గురించి.
మనది ఇంటర్మీడియట్ బోర్డు కావడంతో ఇంతవరకు కూడా గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కలవలేదు మనం. ఈ మధ్యనే ఇటీవలనే కలిసి మనం వారితో ఎఫిలియేషన్ తీసుకోవడం కూడా జరిగింది. 2 కారణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, వారితో కలిసినందువల్ల ఎంతో అనుభవం పొందుతాం. రెండోది, మన సమస్యలు ఏమైనా ఉంటే ద్విగుణీకృత ఉత్సాహంతో అతి శక్తివంతంగా మనం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అవి ఏర్పడుతున్నామని మీకు తెలియజేస్తున్నాం. అయితే మనకు మెయిన్గా ఉన్నది మెడికల్ ఇష్యూ అని ఇన్నిసార్లు చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. అయ్యా, మా అసోసియేషన్ ఏర్పడి 18 సంవత్సరాలైనా ఈ మెడికల్ ఇష్యూ మరి అది రావణాసురుడు అది ఏదో అంటారు, అది అట్టా నడుస్తూనే ఉంది తప్ప 3 అడుగులు వెనక్కి పోతే 10 అడుగులు వెనక్కి వస్తుంది. ప్రతిసారి ఫైలు పెట్టాము పోతుంది, ఇన్సూరెన్స్ అవుతున్నది, ఈహెచ్ఎస్ అవుతుంది, రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏం బోర్డులో డబ్బు లేదా? ఇవ్వడానికి అవకాశాలు లేవా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు కారా? వీళ్ళకి ఆరోగ్యాలు అనారోగ్యాలు రావా? మరి వీళ్ళందరూ ఏం కావాలా? ఈ ఇష్యూ గురించి పోరాడుకొని మనం తీసుకోవాల్సింది. మన బోర్డులో ఉద్యోగం చేయడమే దౌర్భాగ్యమా ఏమన్నా? ఇది కాకుండా మనం ఇది సాధించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతి చిన్నమైన విషయం. మరి పెద్దలు వారి సహకారం మనకు ఎలాగో ఉంటుంది. ఆల్రెడీ కోదండరామ గారు కూడా ఒకసారి దీని గురించి మాట్లాడడం అయింది. ఇప్పుడు అతిథులు కూడా ప్రసంగిస్తూ వారి అనుభవాలతో పాటు మనకు సూచనలు కూడా ఇస్తారు. అలాగే మరి అతిథుల ప్రసంగానికి ముందు మన వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు జరిపిన ఈ సెక్రటరీ రిపోర్ట్ కానీ వీటన్నిటి గురించి కానీ ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఒకళ్ళిద్దరు వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎనీబడి ప్లీజ్. మా సలహాదారులు ఒక పెద్ద ఆయన వచ్చిన్నారు, రఘురామ్ గారు, చిలువేరు రఘురామ్ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పెద్దలు లక్ష్మి గారు, పుల్లయ్య గారు, శశాన గారు వేదికను అలంకరించి ఈరోజు కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కువ వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మన కార్యక్రమాలని సునిశ్చితంగా వివరంగా చెప్పుకుంటూ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను కూడా మరి మనం అప్లోడ్ చేశాం. ఇక్కడ ఒకటే విషయం, ఇవాళ సందర్భం ఏమిటంటే చాలా మనం అందరం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే సంఘటిత శక్తి ఐక్యతతో కూడినప్పుడు అదొక పెద్ద బలంగా మారుతుంది. అది మనం ఇవాళ సాధించుకున్నది. ఈ శక్తి బలంగా తయారైంది. ఇవాళ పెద్దలతో మనం కూడి మనం జేఏసీలో ముందుకు పోతున్నందుకు మన బలం ఆంజనేయుడి బలం తనకు తెలియదు అన్నట్టుగా మనం కూడా మన సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఏమిటి, మనం ఒక సంఘంగా ఏర్పడి మన సమస్యలు ఇంకా 18 సంవత్సరాల నుంచి ఇంకా ఉన్నాయనంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం పెద్దలు గమనిస్తూనే ఉన్నారు. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం మన్సూదన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐడి కార్డులకు మొట్టమొదటి రెజల్యూషన్ మహబూబ్ కాలేజీలో ఐడి కార్డు ఉంటే బాగుంటుంది మనకు అని నేను ప్రపోజ్ చేస్తే ఆ రోజు రెజల్యూషన్ తయారైంది. అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, హెల్త్ స్కీము, మరి ఇవన్నీ మనకు తెలుసు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలన్నీ, వాళ్ళ రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా మరి ఇది పోరాటం చేస్తుంటేనే దాదాపు 40 మంది చచ్చిపోయారు. నేను ఎప్పుడు మీరు శ్యాంప్రసాద్ అదే చెప్తున్నా, శ్యాంప్రసాద్ మనం ఏదో ఒకటి చేయకపోతే ఆ స్కీమ్ రాకపోతే ఉన్న వాళ్ళకైనా కూడా అనుభవించే అవకాశం లేకుండా పోతుంది. సారు మన సెక్రటరీ గారు చాలా మంచి హృదయం. వారిని ఎట్లా చేసి రిక్వెస్ట్ చేసుకొని మనం ముందరికి పోవాలన్నప్పుడు మన రిప్రజెంటేషన్ తీసుకుపోయి వచ్చారు.
ఇప్పుడు తప్పకుండా మనకు హెల్త్ స్కీము అమలు అవుతుంది అనేటువంటి దృఢ నమ్మకం నాకు వచ్చింది పెద్దలు చూస్తుంటే. రెండు టర్ములు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 టర్ములు వారు కార్యనిర్వహణ చేశారు. చాలా సంతోషం. వాళ్ళకు సభాపూర్వకంగా నేను సలహాదారుని అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలను చూడటం, ఏదైనా అడిగితే చెప్పడం, నాకున్న అనుభవం ప్రకారంగా నేను చెప్పడం జరిగింది. ఇక మీదట మనం ఎజెండాలో ఉన్నటువంటి ఐటెంలో లాస్ట్ది కొత్త కార్యవర్గం. ఆ కొత్త కార్యవర్గాన్ని కూడా చక్కటి వ్యక్తులతోటి పోరాట పటిమ అనుభవం ఉన్న వాళ్ళని ఎంచుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రఘురామ్ గారు. ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఈ లోపల ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే సభ అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ లోపల మనకు ఎదురుకు అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు, మంచి అనుభవం ఉన్నటువంటి వారు శ్రీ ఆకలి సుభాష్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ 2 minutes సార్. ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీ సూచనలు మాకు అవసరం. వారు ఇప్పుడు 80 సంవత్సరాల నిండిన సన్మానంలో కూడా ఉన్నారండి. పెద్దలు లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. సార్తో మాకు చిరకాల పరిచయం సుధాకర్ ప్రసాద్ గారి ఉన్నప్పుడు మన బోర్డు చేసిన స్ట్రగుల్స్కు తప్పకుండా వెన్నమ్మకం ఉండి మా పరిచేవారు. ఏం వెళ్ళిపో, ఇది చేయండి, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి. సుధాకర్ ప్రసాద్ లక్ష్మయ్య గారు మా వెన్నంటి ఉన్నారు. దానికి ఈనాడు మీ ముందు ఈ ఉత్సాహము, ఈ కార్యక్రమము చేపడుతున్నాము. అదే సహకారము మనకి ఇస్తారని లక్ష్మయ్య గారిని కోరుతూ, మిగతా మన పెద్దల్ని పుల్లయ్య గారు, మన సత్యనారాయణ గారికి కూడా మా మనవి చేస్తున్నాము. అది తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఎస్మా ఉన్నప్పుడు ఆ వీర పోరాటానికి వీళ్ళు వీరులుగా ముందడుగేస్తే ఆ ఎస్మాని తీసేశారు చేతులు. అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్. కాబట్టి వీళ్ళు వచ్చినారు. అందరి అభిప్రాయము మా లోపల చిగురించింది సార్ మళ్ళీ. కాబట్టి అది ఎక్కడ పోదు. తప్పకుండా మనకు ఈ పెద్దలు, మన అసోసియేషన్ మెంబర్సు అందరూ కలిసి వాళ్లకు మన బలంని కూడా, మన అందరి అసోసియేషన్ మెంబర్స్ అందరు కూడా ఆ బలాన్ని మేమున్నాము, ఏదైనా వస్తే మీరు చెప్పినట్టుగా విని పోరాటానికి సిద్ధంగా ఉంటామని అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనము సంతోషంగా ఉండేవలసిన కాలం అంటే హెల్త్. ఏజ్లోనూ ఏజ్ అయినాకనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికి దన్నుగా మనకి ఇంకా ఎకానమీగా అంటే డబ్బుల సహాయం దొరుకుతుంది అనే నమ్మకాన్ని మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతూ వాళ్ళని కోరుతున్నాను మళ్ళీ ఒకసారి. కాబట్టి ఇప్పుడు మనము ఈ ప్రతిసారి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ తప్పకుండా ప్రజెంట్ కావాలి. ఎందుకంటే ఏడాదికి ఒకసారి మనం కలుస్తాం. కాబట్టి దీన్ని మరవకుండా అందరూ ప్రజెంట్ ఉండి మన మెంబర్స్కు కూడా స్ఫూర్తినివ్వాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సుభాష్ అన్న, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మెయిన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాము. మనకు ఈరోజు వచ్చిన అతిథుల్లో శ్రీ ఏ పుల్లయ్య గారు ఒక లైబ్రేరియన్గా జీవితం ప్రారంభించి లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, ఎన్నో సంస్థలకు సలహాదారుగా, ఉద్యమకారుడిగా అందరికీ వెన్నంటి ఉన్నటువంటి వారు ఇవాళ మా కోసం వచ్చారు. కో చైర్మన్
ఆర్గనైజేషన్ కమిటీ శ్రీ పుల్లయ్య గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఇంటర్మీడియట్ బోర్డులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కోదండరామ్ గారు దాదాపు 3-4 సార్లు చెప్పారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ కూడా మీ జేఏసీలో చేర్చుకోవాలి, జేఏసీలో అప్లికేషన్ ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి కూడా కనుక మీరు అంతా కూడా సాల్వ్ చేయాలి. జేఏసీ అంటే పెద్ద సంఘం, దాదాపుగా 2,85,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మీతో కలుపుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకోవాలని చెప్పేసి నా స్టూడెంట్ మనోహర్ రెడ్డి గారు మా న్యూ సైన్స్ కాలేజీలో 1970 అనుకుంటా బిఎస్సిలో ఉండే, అక్కడ కూడా లీడర్గిరి చేశాడు, ఇక్కడ కూడా ప్రెసిడెంట్గా ఉన్నాడు. చాలా సంతోషం. నేను డిఏజీ ఆఫీస్కి వస్తుంటాను అప్పుడప్పుడు. దాదాపుగా 28 సంవత్సరాలు ఎయిడెడ్ కాలేజెస్లో నా జీవితం ప్రారంభమై ఎయిడెడ్ కాలేజ్ వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా, భత్యాలు ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా, డిఏలు ఇవ్వకుండా, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, శాలరీస్ ఇవ్వకుండా దాదాపు ఎయిడెడ్ కాలేజీలు 125 ఎయిడెడ్ కాలేజెస్ ఉండేది స్టేట్లో. ప్రభుత్వం నానా బాధలు పెట్టినా కూడా ఆ రోజులలో ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా తల వంచకుండా మా జీవితాలు ప్రారంభమైనాయి. అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. జీతాలలో కూడా మా ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండే. ఏ రకంగా అయితే మేనేజ్మెంట్లో మా జీతాలందరికీ కూడా 4,000 అంటే 3,000 ఇచ్చేసి 4,000కు కనుక అవన్నీ రాయించుకునేవారు. అటువంటి పరిస్థితులలో డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అని చెప్పేసి స్టార్ట్ చేశాం. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ఎంఏ మోనికరావు గారు అని పెద్దవాళ్ళు ఎమ్మెల్సీ ఉండే, టీచర్ ఎమ్మెల్సీ ఉండే అని. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రకంగా తీసుకొచ్చిన వాళ్ళలో నేను ఒకటి. మా అందరికి కూడా ఒకటి కాదు, 2 కాదు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నా కూడా నాకు ఏ రకంగా తీర్చుకోవాలో ఆ రకంగా తీర్చుకున్నాం. 28 సంవత్సరాలు ఏకదాటిగా దాంట్లో ఉండి, అటు తర్వాత మా లక్ష్మయ్య గారు రిటైర్డ్ పీపుల్స్ గురించి ఒక సంఘం పెట్టుకుంటే పోతుంది, రిటైర్డ్ అయిన వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ప్రభుత్వం కనుక ఏమాత్రం కూడా కనుక నిమ్మది నీరెత్తినట్టు ఉంది. కాబట్టి దాన్ని అన్ని కూడా మనం సాధించుకోవాలి, ఛేదించుకోవాలని చెప్పేసి లాయర్స్ సిండికేట్ అని యాడ్స్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ముందు దాదాపు 25 మందితో ఇది స్టార్ట్ చేశాం. జేఏసీ అంచెలంచెలుగా పెరిగే దాదాపు ఇప్పుడు 33 సంఘాలు ఉన్నాయి. దాంట్లో 41 అసోసియేషన్స్ ఉన్నాయి. దేనికైనా కూడా తల వంచకుండా ప్రభుత్వానికి రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా 2024 నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇప్పించేటట్టు ఏ రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర దాదాపుగా కొన్ని వేల మందితో కూడా హంగర్ స్ట్రైక్ చేసాం, హర్తాలు చేసాము, ధారణ చేస్తున్నాం. ఆఖరికి కంటే బట్టి విక్రమార్క గారు అన్నారు, పాత గవర్నమెంట్ గురించి మాకు సంబంధం లేదు సార్, పాత గవర్నమెంట్ గురించి మాట్లాడే ప్రశ్న లేదు సార్, పాత గవర్నమెంట్ ఏమేమి అని అక్రమాలు చేసిందో మాకు సంబంధం లేదు సార్. కానీ 2024 ఏప్రిల్కి వెళ్ళి మాత్రం రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా గ్రాట్యుటీ, పెన్షను, రాయితీలు వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిందే సార్, మీరు ఇవ్వాల్సిందే సార్ అని చెప్పేసి అన్నాం. అన్నా కూడా సరే నేను సీఎం గారితో మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ కూడా చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, వాళ్ళ కనుక ఏదైనా కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ
వాళ్ళకి వచ్చే రాయితీలన్నీ ఇవ్వకుండా కనుక ప్రభుత్వం ఈ రకంగా ముందుకేసింది. మేమంతా కనుక చేస్తాం సార్. అప్పటికే ఇప్పటికే దాదాపుగా 42 మెంబర్స్ కనుక ఎక్స్పైర్ అయిపోయారు. వాళ్ళందరూ వస్తే పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేకుండా ఒక ఇల్లు కట్టుకుంటాం. ఒక ఇల్లు కనుక అప్పు చేసుకున్నది పూడుస్తామని కనుక గాయత్రి కమ్యూనికేషన్ కానీ ఏం రాకుండా అయిపోయింది వాళ్ళది. తల వంచిన వాళ్ళను తల వంచి ప్రతి నెలలో 700 కోట్ల రూపాయలు ఈ యొక్క కనుక వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ వాళ్ళకు సీనియారిటీ ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ఉండే లక్ష్మయ్య గారి నాయకత్వంలో మేమంతా కంటే మీటింగ్లు పెట్టుకొని కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఈ రకంగా మీటింగ్లు పెట్టేసి కోదండరామ్ గారు మాకు కనుక చీఫ్ అడ్వైజర్ ఉండే నా స్నేహితుడు ఆయన, నాకు దగ్గర మాకు ఒక చీఫ్ అడ్వైజర్గా ఉంచుకొని ఆయన పెట్టుకొని 2 సార్లు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి భక్తి విక్రమార్కం చెప్పి వాళ్ళకంగా కనుక లాగేస్తున్నాం. నాకు ఒకటే, మీ ప్రాబ్లం కూడా మీ ప్రాబ్లం కాదండి, మా ప్రాబ్లం కింద లెక్క. మీ అందరూ కూడా ఇప్పుడు మా సంఘంలో జాయిన్ అయింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది చాలా ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయినా కూడా కనీసం 50,000 కంటే ముందు పేమెంట్ చేస్తేనే వాడు లోపలికి పిలుస్తాడు. వాడు మళ్ళీ ఒక్కడంటే కనుక 3 లక్షలు 4 లక్షలు కావాల్సి వస్తుంది. ఇటువంటి కనుక మనకి ప్రభుత్వ బాధ్యత ఇది, ప్రభుత్వ బాధ్యత. ఇంటర్మీడియట్ బోర్డులో డబ్బులు లేవని కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. మీకు ఏదైనా కూడా చేయొచ్చు. అటానమస్ బాడీ కాదు, అటానమస్ బాడీ ఉన్నా కూడా మీరందరూ కూడా ప్రభుత్వానికి ఏదైతే కానీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఆ రాయితీలన్నీ కూడా మీకు కూడా కనుక రావాలి. అందు గురించి అని చెప్పి బాధ పెట్టక్కర్లేదు. మనమందరం సీనియర్ మెంబర్స్ అయినాం. సీనియర్ ఒక వయసు వచ్చేసింది. వయసు వచ్చినా కూడా మనలో కనుక శక్తి ఉంది, పోరాడితే పోయేది లేదు, బానిసత్వం తప్ప అని చెప్పేసి కనుక ఊహ ఉండేది. అందు గురించి అని చెప్పి నాకు మనోహర్ రెడ్డి గారు నేను ఎప్పుడో ఒకసారి చూసిన మా స్టూడెంట్ కదా అనుకున్నాను. కానీ ఈ మధ్యలో కోదండరామ్ గారు చెప్పబట్టి నేను అన్నాను, మా జేఎస్ చైర్మన్ గారితో చెప్పాను, సార్ ఇట్లా వస్తున్నారు వాళ్ళకి కనుక అప్లికేషన్ ఇవ్వండి. వాళ్ళందరినీ కూడా మనం హక్కున చేర్చుకున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం తీసుకున్నాయి. మనకి ఎందుకంటే ఇన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. పాత ప్రభుత్వం గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ కొత్త ప్రభుత్వంలో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అనుకుంటున్నాను. కానీ చాలా లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇవ్వనుకున్నారు. ప్రభుత్వం దగ్గర కనుక ఎందుకంటే ఎప్పుడైనా కనుక మేము కనుక రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇస్తామంటున్నారు. కానీ రిటైర్ అయిన వాళ్ళదే సంఘం పెద్ద సంఘం అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. సర్వీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు చేస్తే మనకు వస్తుందిలే అనుకుంటున్నారు. కాబట్టి చాలా ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు, కానీ ప్రభుత్వంతో పోరాడితే పోయేది లేదు. తప్పకుండా మనకు ఈ యొక్క ప్రతి నెలలో ఇప్పటికి 3 నెలల బట్టి 700 కోట్లు కనుక ఇస్తున్నారు. అది అయిపోయినట్లయితే సీనియారిటీ ప్రకారంగా 2024 ఏప్రిల్ నుంచి ఎవరైతే సూపరాన్వేషణ చేశారో వాళ్ళ రకంగా వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ కాంపిటీషన్ ఏదైతే మన లీవ్ శాలరీ అవన్నీ కూడా కనుక రాబోతున్నాయి. మా సత్యనారాయణ గారు దాని వెంబడి పడ్డారు. ఆయన కనుక ప్రతిరోజు ప్రతి గంట ఎట్లా ఉంది, ఏ జిల్లాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎవరున్నారు, ఏ జిల్లాలో కనుక ప్రాబ్లమ్స్ ఉన్నారు, ఎవరైనా కనుక హాస్పిటల్ ఏదో అయ్యారనే దాని విషయంలో చూస్తున్నారు. కానీ లోటుపాట్లు అయినా కూడా ఏం కాదు. బహుశా ఇంకొక 2-3 నెలల్లో 2 నెలలు అనుకుంటా మార్చి లోపల కనుక ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మాదొకటే కోరిక, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది తప్పకుండా చేర్చామని చెప్పేసి అన్నారు. అందులో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టాఫ్ అందరూ ఉంటారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీతో రెండేది ఏంటంటే ఆల్రెడీ అది ప్రాసెస్ స్టార్ట్ అయింది.
ప్రాసెస్ స్టార్ట్ అయితే మేము చెప్పాం ఎంప్లాయీస్ మాకు ఇచ్చే దాంట్లో 500 రూపీస్ కూడా మేము షేర్ చేస్తాం సార్. ఆ షేర్ చేస్తే మీరు కూడా ప్రభుత్వంలో కూడా కొంతకంటే అమౌంట్ వేసేది కనుక అది పెట్టుకొని చెప్పాం. కానీ ఇతర రాష్ట్రాలలో ఏ రకంగా ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా చేస్తున్నారు అనేది ఒక సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. నేను అనుకుంటున్నాను లక్ష్మయ్య గారు ఇప్పుడు మాట్లాడతలేమో, అందులో చాలా వరకు అయితే కనుక అంటే ఫ్రూట్ఫుల్గా ఉంది. బహుశా మార్చి లోపలనే ఈ స్కీమ్ తయారయ్యి మన ఎంప్లాయీస్ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అది మనోహర్ రెడ్డి గారు ఇంతటి మంచి సమావేశం ఏర్పాటు చేసినందులకు. రెండోది, నేను దాదాపు 55 ఏళ్ళు 56 ఏళ్ళు అయింది ఆయన ఒకసారి ఎప్పుడో చూశాను, ఇవాళ చూస్తున్నాను. ఏమైనా ఫోన్లో మాట్లాడటం తప్పించి కానీ ఇంకోటి ఏం లేదు. నువ్వు ఇంకా ఈ యొక్క నాయకత్వం వహించి ఈ యొక్క ఎంప్లాయీస్ అందరినీ కూడా సాధక బాధకాలంలో షేర్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మీరు ఒక త్రాటి మీద కనుక ఉంచి మీ నాయకత్వం బాగుంది. ఇప్పటికే నేను సెక్రటరీ గారి రిపోర్ట్ చూశాను. మీరందరూ బాగుండాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. బహుశా కోదండరామ్ గారు ఒక పావు గంట అర్ధగంట అయితే చెప్పండి రమ్మని. అయితే నాకు కోదండరామ్ నిన్న కూడా ఫోన్ చేశాడు, ఏంటయ్యా నువ్వు వస్తున్నావా పుల్లయ్య గారు అంటే వస్తున్నాను సార్ అన్నాను. బహుశా రావచ్చు, మంచి లీడర్ ఆయన. ఆ రోజుల్లో జయ తెలంగాణ మూమెంట్ అప్పుడు 130 సంఘాలను ఒక్క త్రాటి మీద పెట్టి ఆయన ఆ మహానుభావులు ఆయన కనుక ప్రొఫెసర్గా ఉండే, నేను లెక్చరర్గా ఉంటున్నాయి న్యూ సైన్స్ కాలేజీలో నారాయణగూడలో. అక్కడి నుంచి అమీర్పేట న్యూ సైన్స్ కాలేజ్ వెళ్ళాను. నేను ఈ వయసు వచ్చినా కూడా నేను బ్రతికి ఉన్నంత వరదాకా, భూమి మీద ఉన్నంత దాకా నా సంఘ సభ్యులకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రాత్రి అయినా కానీ పగలైనా కానీ ఎక్కడైనా కూడా నేనంటే సహాయం చేసి పెడతాను. నాకు ఒకటి ఏంటంటే మనమందరం కూడా సంఘటితంగా ఉన్నాం. దాదాపు ఇప్పుడు 2,85,000 మంది కనుక మనం ఏ పోరాటం చేసినాం. మన ఇందిరా పార్క్ దగ్గర చేసాం. ఇందిరా పార్క్ దగ్గర చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీద కనుక బ్లాక్ చేసేటట్టు వస్తే అందులో స్టూడెంట్స్ అందరు మాకు తెలిసిన వాళ్ళ మీద ఉండి, సార్ కొంచెం పక్కకు జరగండి సార్, పక్కకు జరిగినట్లయితే మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు సార్ అని చెప్పేసి అన్నారు. అందు గురించి అని చెప్పి మీ అందరికీ పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుతూ ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ పుల్లయ్య గారు. మీ యొక్క సందేశం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ చప్పట్ల ద్వారానే మా వాళ్ళు తెలియజేశారు. మీరు ఇంతకుముందు కూడా మా కార్యాలయానికి రావడం, మా వాళ్ళతో కలవడం, మాకున్న సమస్యలు మీకు ఇంతకుముందే తెలియడం, మరి వాటి కోసం మీరు పోరాడి అభయం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ఇప్పుడు శ్రీ తులసి సత్యనారాయణ గారు, వారు సెక్రటరీ జనరల్. మామూలుగా మనం జనరల్ సెక్రటరీ అంటాం, సెక్రటరీ జనరల్ అంటే అది పెద్ద విప్లవాత్మకమైన పోస్టు. వారిని చూస్తేనే తెలుస్తుంది ఫైర్ బ్రాండ్ అని. మరి వారు చక్కటి సందేశం మనకి ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మీ సంఘ అధ్యక్షుడు, అదేవిధంగా తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య గారు, మిగతా సోదర పుల్లయ్య గారు, మా జేఏసీలో కో చైర్మన్, అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మీ సంఘం పక్షాన మాట్లాడినటువంటి పెద్దలు ఒకే ఒక సమస్య చెప్పినారు. అది ఇన్సూరెన్స్ అన్నారు, తర్వాత ఏదో హెల్త్ స్కీమ్ అన్నారు. కానీ మనం ఎదుర్కొనే సమస్యలు, పెన్షనర్స్గా ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. మీ దృష్టికి మీకు మొదటి నుండి ఉన్నటువంటి సమస్య ఒకటే కాబట్టి దాన్నే మీరు ఏకలో పెట్టినారు. అది గాక ఇంకా 1,99,000 సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం, రాబోయే కాలంలో ఎదుర్కోబోతాం. అది మీ దృష్టికి తేవడం నా ధర్మంగా నేను భావిస్తూ ఒక 5-10 నిమిషాల్లో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం.
మీ మిత్రుడు మాట్లాడుతూ మనం అంతా ఐక్యంగా పోరాటం చేద్దాం సమిష్టిగా. చాలా సంతోషం. రాబోయే కాలంలో ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది అనేది మనం బేరీజు వేసుకుంటే తప్పనిసరిగా మనం ఈ వయసులో ఉన్న పోరాటంలో పాల్గొనాలి, పోరాటం చేయాలని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, పాల్గొనలేకపోయినా మనసులో మాత్రం అనుకుంటాం, అరే వీళ్ళని తంటే బాగుండు అని. కానీ తన్నలేదు. మన పరిస్థితి అది. తన్నగలిగిన వాళ్ళు తన్నడం లేదు. మీకు బహుశా అర్థమైంటుంది. ఎవరికైతే శక్తి ఉన్నదో ఆ శక్తి ఉన్న వాళ్ళు పోరాటం చేయడం లేదు. శక్తి లేని వారు మనం పోరాటం చేద్దామని అనుకుంటున్నాం. కనీసం మన పోరాటం వలన కొన్ని సమస్యలు నెరవేరితే మనం సంతోషిస్తాం. ఈ మధ్య కాలంలో జేఏసీ ఏర్పడి సుమారుగా 8-10 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్యలో చాలా పోరాటాలు చేసినాం జేఏసీ పక్షాన్ని. గత ప్రభుత్వ కాలంలో చేసినాం. ఈ ప్రభుత్వ కాలంలో కూడా చాలా పోరాటాలు, ధర్నాలు, నిరాదీక్షలు చేసినాం. దాంట్లో ప్రస్తుతం 40 సంఘాలు జేఏసీలో చేరి పోరాటాన్ని విస్తృతం చేసేటువంటి, బలపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో మీరు కూడా చేరి ఇంకా బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేసినందుకు, సహకరించినందుకు నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాలంలో జేఏసీ పోరాటాల గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జేఏసీ అనగానే ఏం చేసింది, ఎందుకు జేఏసీ అనేటువంటి మాటలు కూడా నలుగురు మాట్లాడుతూ ఉంటారు. మనమే పోరాటం చేస్తాం కదా అంటే, మనము శక్తి లేని వారం అవుతున్నాం. దినదినం ప్రభుత్వాలు బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది, చీల్చుతూ ఉన్నాయి. మనను ఉద్యోగులను చీల్స్తూ ఉన్నాయి, పెన్షన్లను చీల్స్తూ ఉన్నాయి, అన్ని వర్గాలను చీల్చి తమ పబ్బను గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనమంతా సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ జేఏసీ ఏర్పడింది. గత ప్రభుత్వ కాలంలో ఇన్ని సంఘాలు ఉంటే మేము మాట్లాడమన్నాం. అప్పుడు ఏం చేసినాం, అందరం జేఏసీగా ఏర్పడ్డాం. రాష్ట్రంలో ఉన్న అన్ని పెన్షన్ సంఘాలు జేఏసీగా ఏర్పాటయ్యి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అప్పుడు మొట్టమొదటిసారి ప్రభుత్వం పిలిచి మాట్లాడింది. ఆ తర్వాత స్వార్థపూరిత రాజకీయాలతో మళ్ళీ చీలికలు వచ్చినాయి. జేఏసీలో చీలికలు వచ్చిన తర్వాత కొన్ని సంఘాలు అటు ఇటు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మీ దాంట్లో ఈ సంఘాలని మేము మాట్లాడతాం. కాబట్టి అందరినీ ఐక్యపరిచేటువంటి, ఒకే వేదికకి తెచ్చేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నాం. విడివిడిగా ఉండడం వల్ల మనం సాధించుకునేది ఏం లేదు. ఐక్యంగా, ఇందాక పెద్దలు చెప్పినారు, ఐక్యంగా ఉంటే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం, ప్రభుత్వాన్ని ఎదిరించగలుగుతాం, అడిగే శక్తి మనకు, బార్గెనింగ్ శక్తి పెరుగుతుంది. సో ఆ విధంగా నేను చెప్తూ, జేఏసీ మీకు అందరికీ తెలుసు, కరోనా కాలంలో మన పెన్షన్ నుండి కొంత భాగం కట్ చేసింది. సుమారు నేను కూడా 40% దాన్ని సుప్రీంకోర్టు ద్వారా కేసు వేసి జేఏసీ పక్షాన మళ్ళీ మీకు 3 నెలల్లో అట్టి అమౌంట్ ఇప్పించడం కూడా జరిగింది. అది ప్రత్యేకంగా అలా జేఏసీ చేసినటువంటి కార్యక్రమం. ఇంకా ఆ ఆగిన పీరియడ్కు ఈ మధ్యనే కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చి ప్రభుత్వంతో ఆర్డర్స్ ఇప్పించడం జరిగింది. వడ్డీ కూడా వస్తుంది వచ్చే నెల పెన్షన్తో. జనవరి పెన్షన్తో మీకు 10 రూపాయలు 20 రూపాయలు అది ఎంత కానీ మనం పోరాటం చేసి ప్రభుత్వం నుంచి వడ్డీ తీసుకున్నాం, లేట్ అయిన దానికి, ఆపిన దానికి. అది మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. జేఏసీ సాధించినటువంటి ఇంకొక ఇది ముఖ్యమైనటువంటి అంశం. ప్రభుత్వం దాన్ని బయటకు కుక్కనివ్వలేదు. ఎందుకు? మా ఇజ్జత్ పోతుంది, ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రభుత్వం ఎంప్లాయీస్కి వడ్డీ కడుతుంది, పెన్షనర్లకు వడ్డీ కడుతుంది అనేటువంటి భావన ప్రజల్లో వస్తుందని చెప్పి దాన్ని బయటకు కుక్కనియలేదు. అయినా మనం విస్తృతంగా ప్రచారం చేసినాం. బహుశా మీ అందరి దృష్టి కూడా వచ్చిందనే నేను భావిస్తూ ఉన్నాను. పత్రికలలో కూడా వచ్చింది. మనం ఆ 3 నెలలు లేట్ అయిన దానికి వడ్డీ వచ్చే నెలలో మీకు చెల్లించబడుతుంది. అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీ అందరికీ 70 సంవత్సరాలు దాటిన వాళ్లకు వస్తుందనే నేను భావిస్తాను, ఎత్తుకుంటున్నాను. అది జేఏసీ సాధించినటువంటి ముఖ్యమైన అంశం. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు హైదరాబాద్
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒకసారి ఏమో దేవి ప్రసాద్ గారిని ఓడించేసినాం. మీకు అందరికీ తెలిసి ఉండాలి, దేవి ప్రసాద్ నిలబడ్డప్పుడు అతను ఓడించినాం. ఎందుకు? ఆ ప్రభుత్వం మీద మనకు ఉన్నటువంటి ద్వేషం వల్ల. మళ్ళీ ఏం చేసింది, ఓహో ఇట్లా మళ్ళీ వీళ్ళు మనం ఓడించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా లక్ష్మయ్య గారి దగ్గరికి ఒక మంత్రి వచ్చిండు. గంగుల కమలాకర్ అనేటువంటి ఒక మంత్రిని కేటీఆర్ పంపించిండు. అంటే ఆ సమాచారం సేకరించిన మన పెన్షనర్లను దగ్గరికి తీసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి, లోకల్గా పెన్షనర్ల నాయకులు ఎవరు ఉన్నారు కనుక్కున్నారు. లక్ష్మయ్య గారు ఇంటికి వచ్చిన తర్వాత వారు మమ్మల్ని అందరినీ సంప్రదించిండు. మనం ఏం చేద్దాం, ఈయన ఇటు వచ్చిండు, మనం మద్దతు కావాలని వచ్చిండు అంటే, సార్ మనకు ఉన్నటువంటి సమస్యలు తీరిస్తే మనం ఎవరికైనా మద్దతు పలుకుతాం. అప్పుడు ఆ గంగుల కమలాకర్ అడిగింది, మీ సమస్య ఏంటి చెప్పండి, మేము తీర్చే ప్రయత్నం చేస్తాం, మీరు మాకు మద్దతు పలకండి. అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10th PRC మాకు ప్రపోజల్ ఇచ్చింది, ఆంధ్రలో ఇంప్లిమెంట్ చేసిండ్రు, జీవో ఇచ్చిండ్రు, మీ దగ్గర ఇంతవరకు దానికి ఇంప్లిమెంట్ చేయలేదు, మేము ప్రతిసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అని చెప్పేసరికి ఆ గంగుల కమలాకర్ పోయి కేటీఆర్తో మాట్లాడించండి. వాళ్ళ సమస్య ఇది మెయిన్ ఉన్నది, మీరు ఇమీడియట్గా దీనిపైన హామీ ఇస్తే తప్ప వాళ్ళు మనకు మద్దతు తెలుపరు అని. అంటే కేటీఆర్ స్వయంగా మీరు మాకు మద్దతు తెలపండి, వచ్చే వారం రోజులు అసెంబ్లీ ఉంది, దాంట్లో మీది అనౌన్స్ చేపిస్తాము అనేటువంటి మాట ఇచ్చిన తర్వాత సరే మంచిది, మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. మనమేమి రాతపూర్వకం కానీ పత్రికా ప్రకటన కానీ ఇవ్వలేదు, వాళ్ళే ఇచ్చుకున్నారు. మాకు పెన్షనర్ సంఘాలన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. సరే ఆ విధంగా మనం మద్దతు తెలిపినమా, మన వాళ్ళు ఓటేసిర్రా లేదా, అది మనకి ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మనం ఫలానా ఎక్స్ను ఓటేయమని మనం అది చెప్తే అతనికి ఏదో ఆల్రెడీ అభిప్రాయం ఒకటి ఉండి ఉంటుంది, దాని ప్రకారం ఆయన ముందుకు పోతాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళే పత్రిక ప్రకటించుకున్నారు, మొత్తానికి పెన్షనర్లు అందరూ మద్దతు తెలిపిండ్రు అనేటువంటి భావనతో ఆ క్యాండిడేట్ గెలిచిండు, వాళ్ళ క్యాండిడేట్ గెలిచిండు. కాబట్టి వారం రోజుల్లో అది అనౌన్స్ జరిగింది అసెంబ్లీలో. అదే రోజు సాయంత్రం జీవో ఇవ్వబడ్డది. 70 సంవత్సరాల వారికి 15%, 75 వారికి 20%, 80 సంవత్సరాల వారికి 30%. ఇది సుమారుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జేఏసీ సాధించినటువంటి మరొక పెద్ద ఇష్యూ. చాలా రోజులుగా మనం పోరాటాలు చేసి పిఆర్సీ ప్రతిపాదన ఇచ్చినా కానీ అది అమలు కాని పరిస్థితులలో వృద్ధులైనటువంటి మనకు ఒక గొప్ప వరంగా మనం భావిస్తూ వచ్చినాం. అది ఈరోజు జేఏసీ ద్వారా మనం నెరవేరుతున్నాం. ఈ విధంగా ఇంకా చాలా సమస్యలు మనం ప్రతిపాదన చేస్తాం, ఇంక్లూడింగ్ ఇండివిజువల్ సమస్యలు కూడా అప్పుడప్పుడు సీరియస్గా ఉంటే లక్ష్మయ్య గారు స్వయంగా మాట్లాడి సెక్రటరీ గారితో కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, లేక కన్సర్న్ సెక్రటరీతో కానీ మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఉన్నటువంటి అనుభవం ద్వారా. సో వారికి తోడుగా నేను ఉంటూ మరి ఈ సమస్యల పైన ప్రతినిత్యం పోరాటం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మీకు అందరికీ రోజు పత్రికలో వచ్చేది తెలుసు. మనది కాక ఒక ఎంప్లాయీ జేఏసీ అనేది ఒక జేఏసీ ఉంది. వారు ఏం చేస్తున్నారో మీరు అందరూ గమనించి ఉంటారు, అందులో మేము కూడా ఉంటాం కొన్ని రోజుల వరకు. కానీ పెన్షనర్ల సమస్యలు వాళ్ళకు అవగాహన లేదు, అసలు ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం చేసిన పాపన పోలేదు. మన సమస్య 56, 55, 54, 40లో ఉంటుంది. కాబట్టి అయ్యా మాది మేము పోరాటం చేసుకుంటాం, మీది మీరు చేసుకుంటా ఉండండి అని చెప్పి మేము కొంచెం పక్కన తప్పుకున్నాం. అయినా ప్రతి ఉమ్మడి సమస్య ఏదైనా ఎవరు పోరాటం జరిపినా దానికి మా మద్దతు ఉంటుందని కూడా చెప్పినాం. అది ఎవరైనా తప్పని ఉమ్మడి సమస్యలు ఉన్నాయి, అందరికీ పనికొచ్చారు, వాటికి మా మద్దతు ఉంటుంది, మేము కూడా పాల్గొంటామని ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 5 డిఏలు ఈ నెలతో 6వ డిఏ రేపో మాపో కేంద్రం ప్రకటిస్తుంది. మరి మనకు 13 డిసెంబర్కే ఇంకొక డిఏ ఇస్తా అని రాసిచ్చినటువంటి గత జీవోలో రాసిచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా దాని మాట ఎత్తలేదు. మరి ఏం చేస్తుందో మరి కనీసం మొన్ననే రిపైండ్ చేసినాం, ఈ సంక్రాంతిలోగా ఆ డిఏలు విడుదల చేసి మరి పిఆర్సీ కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. సంబంధిత మంత్రికి విన్నవించడం జరిగింది, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా విన్నవించడం జరిగింది. ఏం జరుగుతుందో దానిపైన కొంచెం సంక్రాంతి వరకు మనం
వేచి చూద్దామని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది కాక కూడా పెన్షనర్ల చిన్న చిన్న సమస్యల కోసం ఒక డైరెక్టరేట్ను మనం ప్రత్యేకంగా పెన్షనర్స్ డైరెక్టరేట్ ఒకటి ఏర్పాటు చేయాలని ఒక ముఖ్యమైన కోరిక ఒకటి ఉంది. ఎందుకంటే సుమారుగా చాలామందికి ఎవరికి చెప్పాలో సమస్య ఏర్పడితే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఈ ఏజ్లో ఎక్కడికి పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను పాత ఆదిలాబాద్ జిల్లాలో రిటైర్ అయినా, నేను అడవి ప్రాంతంలో నా మెడికల్ బిల్ సబ్మిట్ చేయాలంటే అక్కడికి పోవాలి. అక్కడ ఉన్నవాళ్ళు, నేను 21 సంవత్సరం క్రితం రిటైర్ అయ్యాను. అక్కడ ఎవడు ఉండో తెలియదు, ఎవడు ఉండో నన్ను ముఖం కూడా పరిచయం గుర్తుపట్టారు. ఒక్కసారి పోతే ఏమైంది, సార్ నువ్వు ఇక్కడ పనిచేసినవా, నీ పేరేంటి సార్, నాది రిజిస్టర్లు ఎక్కడ కనబడతలేదు. అది నేను అక్కడ అదే స్కూల్లో 38 సంవత్సరాలు పనిచేసాను. ఒకటే స్కూల్లో 38 సంవత్సరాలు, అపాయింట్మెంట్ రిటైర్మెంట్, 3 ప్రమోషన్లు అందులోనే పొందిన. అయినా ఆడికి పోతే ఏమైంది, మీ ఇక్కడ పనిచేసారు సార్, హెడ్ మాస్టర్ పనిచేసారా, మరి ఎక్కడ కనబడతలేదు సార్. ఇది పరిస్థితి. అంటే ఇంకొకరిని తెచ్చుకొని నేను పరిచయం చేయించుకోవాలన్న పరిస్థితి ఏర్పడ్డది ఊర్లలో జరిగింది. సరే డైరెక్టరేట్లలో ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి మనం ఎదుర్కోకుండా ఉండేటందుకు హైదరాబాద్లో ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి అక్కడనే బిల్స్ మనం మజాన ఏదైనా ఉంటే అక్కడనే లోకల్గా సెటిల్ అయిపోతాయి, దూర ప్రాంతాలు తిరగాల్సిన అవసరం లేదని చెప్పి ఒక డైరెక్టరేట్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, మా సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. మేము ఇప్పుడు అసలు ఎవరికి చెప్పుకోవాలనో తెలియని పరిస్థితి. ఫైనాన్స్ సెక్రటరీ వినడు, ఫైనాన్స్ మినిస్టర్ వినడు, చీఫ్ మినిస్టర్ అసలు మనకు అపాయింట్మెంట్ చేయడం మనం చూడడు. మరి ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు ఉంటే? అందుకొరకు ఒక డైరెక్టరేట్ చేయమన్నాం, అది మూలం పడిపోయింది. ఆ విధంగా ఇంకా చాలామందికి ఈహెచ్ఎస్లో చాలా డిపార్ట్మెంట్లలో ఈహెచ్ఎస్కు ఎంట్రీ లేదు. ఈహెచ్ఎస్ ఉన్నదేమో పనిచేస్తలేదు, అదివే విషయం. ఉన్న వాళ్ళకి అసలు పనిచేస్తలేదు, ఎవరు తీసుకుంటలేదు. ఆ తీసుకొని ఈహెచ్ఎస్లో కూడా ఈ ఫలానా డిపార్ట్మెంట్ ఫలానా ఎంప్లాయీ ఈ క్యాడర్ వాళ్ళకు మీరు దాన్ని అవకాశం కల్పించాలని అడిగితే అది వినేవాళ్ళు. ఏదో ఇప్పుడు ఈహెచ్ఎస్ రూల్స్ వెళ్తాయి, వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తే ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ కమిటీలలో దానికి సంబంధించిన ఏదో ట్రస్ట్ పెడతా ఉన్నారు, ట్రస్ట్లో పెన్షనర్లకు కూడా మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి అందులో అడిగి కనీసం అందులో ఆ విధంగా ముందుకు పోతామంటే అది కూడా ఇదివరకు రేపు మాకు నాయకులు మా సెక్రటరీని కలుసుడు, చీఫ్ సెక్రటరీని బయటకు వచ్చి ఫోటో పేపర్లో వేసి వారం రోజులే వస్తుంది. 10 రోజులు రాకపోతే నేను రాజీనామా చేస్తాను. నేను ఒక రోజు కరీంనగర్ పోతే ఆడ అడిగింది, ఏమైంది సార్ మా నాయకుడికి రాజీనామా చేసిండ్రు అంటే, మీ ఊరోడు కదనా మీరు అడగాలి, నేను అడగలేను. మీ ఊరోడు కాబట్టి వారంలో 4 రోజులు ఇక్కడే ఉంటాడు, మీరు అడగండి రాజీనామా చేసినవా నాయన అని. ఎందుకంటే 10 రోజులు దాటిప్పటికీ నెల దాటిపోయింది. ఆ విధంగా మన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి గత 10 సంవత్సరాల నుండి ఆ ఈహెచ్ఎస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది 1 సంవత్సరం మాత్రమే, బహుశా కేసీఆర్ కాలంలో 1 సంవత్సరం, మొదటి సంవత్సరం మాత్రమే కొంత పనిచేసింది. ఆ తర్వాత ఇప్పటికీ 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. అది ఈహెచ్ఎస్ ఎవరు తీసుకోవడం లేదు. పంటలకు కండ్లకు వీళ్ళు తీసుకుంటున్నారు, కాకపోతే తీసుకున్నా వాళ్ళు ఇంకేదో పేరు చెప్పి కొంత డబ్బు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. సో అందువల్ల మరి వెంటనే ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో అది రూల్స్ ఫ్రేమ్ చేసి తొందరగా ఆ విడుదల చేసినట్లయితే కనీసం వృద్ధులైనటువంటి పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు 70-80 సంవత్సరాలు వీళ్లకు ఉపయోగపడుతుందని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని నేషనల్ ఇష్యూస్ తీసుకున్నట్టయితే మీకు గత మార్చి 25 రోజు ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరందరూ విని ఉంటారు, చూసి ఉంటారు, పత్రికల్లో వచ్చింది, పోరాటాలు కూడా జరిగినాయి. ఇక్కడ నేను కూడా ధర్నాలు చేసినాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ధర్నాలు చేసినారు. అందులో 1/1/2026 తర్వాత అందరూ తెలుసు, 26 తర్వాత వారికి పెన్షన్లో హెచ్చింపు సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు రిటైర్ అయిన వారికి
ప్రభుత్వం ఆలోచిస్తుంది హెచ్చించాలా వద్దా. రేపు ఏదైనా డిఏ పెరిగినా పిఆర్సీలు వచ్చినా వీరికి హెచ్చించాలా వద్దా అనేది ప్రభుత్వము ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఆ చట్టంలో ఉన్నటువంటి మూల అంశం, ముఖ్యమైన అంశం. అంటే ఏంది, ఇంతకుముందు డిఏ పెరిగితే మనకు పెరిగేది, పిఆర్సీ వస్తే మనది పిఆర్సీలో మన ఒక చాప్టర్ ఉండేది పెన్షనర్లకు సంబంధించి, అందులో ఏ విధంగా ఏమేమి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటిది. కానీ రాబోయే కాలంలో ఇప్పుడు ఏజ్ పే కమిషన్ ఉంది, రెఫరెన్స్లో పెన్షనర్లకు సంబంధించిన అంశం లేదు. అంటే రేపటి కాలంలో పెన్షనర్లకు ఎట్టి పరిస్థితులలో హెచ్చింపు ఉండదు, వాళ్ళకు సంబంధించిన పరిశీలన జరగదు, వాళ్ళకు సంబంధించిన అంశాలు ఆ ఎయిత్ పే కమిషన్ అంశాలలో ఉండదు. అంటే రేపటి కాలంలో సెంట్రల్ గవర్నమెంట్లో అది ఇంప్లిమెంట్ అవుతున్నది ఎయిత్ పే కమిషన్. దాన్నే మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఓహో మీరు సెంట్రల్ గవర్నమెంట్నే ప్రధానికి ఉదాహరణ తీసుకుంటారు కదా, అటు వాళ్ళు కూడా హెచ్చింపు లేదు, అది కూడా ఇక్కడ రేపు ఇంప్లిమెంట్ చేస్తాం అని అంటే మన గతి ఏమవుతుంది, మన పరిస్థితి ఏమవుతుంది, ఇదన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోతే పెన్షన్ ఉంటుందా లేదా, మీకు 10 మీరు ఒక్కరే ఉంటారు లేక ఇద్దరే ఉంటారు, 20,000 అయితే మీకు సరిపోతుంది కదా, సొంత ఇల్లు ఉన్నది, మీ పిల్లలు అందరూ అమెరికాలో ఆస్ట్రేలియాలో పనిచేస్తారు. ఇది కేసీఆర్ అన్నమాట, నేను అన్నమాట కాదు. గతంలో ఇప్పటి ప్రభుత్వాలకు కూడా ఆ ఆలోచన వస్తుంది. ఎందుకే 40,000 కంటే ఇంకా నీకు 40,000 అయితే మనం ఇద్దరు కాదు ముగ్గురు బతకొచ్చు, పని మనిషిని పెట్టుకొని బ్రహ్మాండంగా బతకొచ్చు, మీకు ఇంతకంటే అవసరం లేదు అని కేసీఆర్ అన్న తర్వాత ఆలోచన వచ్చింది. ఓహో ఇదేదో ఉన్నది, దేనికో దారి తీస్తుంది. అంటే ఇప్పుడు మీరు వింటున్నది కేంద్ర ప్రభుత్వంలో, అది రాబోయే కాలంలో జరుగుతుంది. పెన్షన్ అనేది లేకుండా పోయి, లేక ఇప్పుడు మీకు తీసుకున్న చాలు, ఇక మీకు రేపటి నుంచి ఒక్క పైసా కూడా పెంచేది లేదు, ఇదే మీకు ఎక్కువ అన్నప్పుడు మనం ఏం చేద్దాం. కాబట్టి ఇప్పటి నుంచే పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది, మీరు చూసుంటారు, చలో ఢిల్లీ అని ఒక నిరసన దీక్ష కోసం ఢిల్లీ పోవాల్సిన అవసరం ఉంది. మార్చిలో ఆ సెంట్రల్ ఏదైతే నేషనల్ పెన్షన్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అక్కడ మార్చి 25ను బ్లాక్ డేగా, అంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని బ్లాక్ డేగా మనం నిరసన తెలపాలి. అదేవిధంగా ఒక వారం రోజులు అన్ని రాష్ట్రాల పెన్షనర్లు ధర్నాకు జంతర్ మంతర్లో పిలిపించే అవకాశం ఉంది. డేట్ కూడా ఈ మధ్యన డిక్లేర్ అవుతుంది, ఏ రోజు తెలంగాణ వాళ్ళు పాల్గొనాలనేటువంటిది. ఇక్కడి నుంచి ఒక 300-400 మంది వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం నిరసన తెలిపితే తప్ప, పోరాటం చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వినే పరిస్థితులు లేవు. మీరు రాష్ట్రంలో చూసినట్లయితే మార్చి 31, 2024 రోజు రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కు ఈ రోజు వరకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేదు. ఈ రోజు వరకు పైరవీ చేసుకున్న వాళ్ళకు 10%, 15% వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు, ఇది నేనన్న మాట కాదు, కోదండరామ్ గారు మొన్నటి మీటింగ్లో అన్నారు. అంటే అందరి నోట్లలో నాంతా ఉన్నది, ఇది అందరికీ తెలుసు. తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు, మాకు సార్ 15% ఇచ్చిన సార్ ఏం చేయాలి అంటే 50 లక్షలు వారికి రావాల్సి ఉంటే 15% ఇచ్చి తెచ్చుకున్నారంటే ఎంత దారుణంగా ఈ రోజు పరిస్థితి మీరు చూడండి, ఆలోచించండి. ఇట్లా 20,500 మంది రిటైర్ అని అసెంబ్లీలో చెప్పినారు, అందరు చూసింటారు. వాట్సాప్లో కూడా అందరికీ అది వైరల్ అయింది. ఒక సమాధానం, ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన సమాధానం, అది నవంబర్. ఆ తర్వాత ఇంకొక 1,500 కలిసిన, అంటే సుమారు 21,000 మంది రిటైర్ అయితే దాంట్లో 1,000 మందికి మాత్రం పేమెంట్ జరిగింది. కొందరేమో కోర్టు ద్వారా కాంటెంప్ట్ పోయిన తర్వాత, అది కూడా 4వసారి ఫైనాన్స్ సెక్రటరీ కోర్టులో స్వయంగా ఇన్ పర్సన్ అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చిన రోజు 3 సార్లు తప్పించుకున్నాడు. 4వసారిగా కుదరది, రేపు రావాల్సిందే అన్న తర్వాత రాత్రి అందరికీ
పేమెంట్ చేయడం జరిగింది. అంటే దాంట్లో ఏముంటుందో అది మీటర్ నొక్కితే పడిపోతాయి అనుకోండి, అట్లా ఏదో ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో ఆ విధంగా తెల్లవారి కోర్టులో రిప్లై ఇచ్చినారు, ఇంతమందికి మేము పేమెంట్ చేసినామని. దాంతో ఆ కేసు కొంచెం ఇప్పటికీ అలా కోర్టు కేసులు పొంది తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ పొంది వెయిటింగ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. ప్రతిసారి 5,000 5,000 అయితే లేదు, 10,000 తక్కువ కాకుండా కోర్టుకు ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టు కాబట్టి అడ్వకేట్లు ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు. కవర్డ్ జడ్జిమెంట్ అయినా 6,000, 7,000, 8,000, 10,000 ఎవరికి ఇష్టం జమీన్లో వాళ్ళు. అంటే అది నష్టపోవాల్సిన అదేంటి బాధ పెన్షనర్కి ఉంటుంది. ప్రభుత్వం కావాలని నష్టపెడతా ఉంది. ఈ రోజు వరకు 42 మంది చనిపోయినారు వివిధ కారణాల వల్ల. ఆరోగ్యం కుదుట పడక, హాస్పిటల్ బిల్లులు చెల్లించక, మెంటల్ టెన్షన్తో, బాధతో, హార్ట్ ప్రాబ్లంతో చాలామంది ఇబ్బంది పడి రకరకాలుగా అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టలేక, అప్పులు ఇచ్చిన వాడిని బాధపడలేక ఊరేసుకున్న వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ఫోటోలు కూడా మొన్న 24 తారీఖు రోజు ఏదైతే నిరాహార దీక్ష ఒక రోజు చేసినామో అక్కడ ప్రదర్శించినాం. వాళ్ళ పేర్లతో సహా మొత్తం ప్రభుత్వానికి సబ్మిట్ చేసినాం. ఇంతమంది మీ వల్ల చనిపోతుంది, ఇది ప్రభుత్వ హత్యలు, ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టు హత్యలు అనే మాట నేను చెప్పడం జరిగింది. అన్ని ఏ సమావేశంలో పాల్గొన్నా ప్రభుత్వం చేస్తున్న హత్యలు అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం 700 కోట్లు ప్రతి నెల విడుదల చేస్తామని అంటున్నారు. అవి ఈ బాధితులకు చెందడం లేదు. ఎవరైతే 24 తర్వాత రిటైర్ అయ్యారో వాళ్ళకి చెందడం లేదు. ఇంకా పక్కదారి పట్టిపోతాయి ఉన్నాయి. వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకేదో విధంగా పాత ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి, ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, లేక ఇదే పాత పెన్షన్లు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన ఏమైనా ఉంటే అవన్నీ పోతా ఉన్నాయి. ఇప్పుడు బాధపడే వారికి మాత్రం అలా 10% కూడా రావడం లేదు. ఈ మాట కూడా చెప్తాను, 10% కూడా మాకు రావడం లేదంటే కూడా ఎవరు పట్టించుకునేటువంటి నాదు లేదు. ఇది మనము ఎంతో బాధపడాల్సిన అంశం. కాబట్టి ఈ విధంగా నేను దీన్ని ప్రభుత్వాన్ని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేసేది అంటే వారికి వెంటనే మొత్తం అమౌంట్లు వారి కొరకు మాత్రమే ప్రత్యేక నిధులను విడుదల చేసి దయచేసి వారికి చెల్లించాలి. దాన్ని పక్కదారి పట్టకుండా, డైవర్ట్ కాకుండా చూడాలనేటువంటి రిక్వెస్ట్ నేను చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి రాబోయే కాలంలో సంవత్సరంగా మనం దీన్ని ప్రకటించుకోక తప్పనిసరిగా పోరాటాలు చేయాల్సిందే, సాధించుకోవాల్సిందే. కాబట్టి నేను మీరందరూ కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు జేఏసీ కానీ ఇంకా ఎవరైనా కానీ నేషనల్ ఫెడరేషన్ కానీ కాల్ ఇచ్చిన సందర్భంలో మీరు మాకు సహకరిస్తూ మనందరి సమస్యలను సాధించుకునేందుకు సహకరించాలని ప్రత్యేకంగా కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి స్పీచ్, ఎంతో సందేశం మాకు ఇచ్చారు. మీ తరఫున మీ వెంట ఎప్పుడు నడుస్తామని హామీ ఇస్తున్నాము మేము. వెల్కమ్ కోదండరామ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, మాది ఎమ్మెల్సీ, తెలంగాణ సాధించడంలో వ్యూహకర్త మనం ఎన్నట్టు ఉండేవారు, మనకు ముఖ్య సలహాదారులు కూడా వారు వచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, శుభస్వాగతం. మరి ఇప్పటి వరకు తలపండిన పుల్లయ్య గారు, సత్యనారాయణ గారు మాట్లాడారు. ఇప్పుడు తలపండని యువకుడు మా లక్ష్మయ్య గారు. నేను ఇంత స్వతంత్రం ఎందుకు తీసుకుంటున్నానంటే వారితో పాటు ఎన్నో సంఘాల్లో నేను పక్కన ఉన్నాను. వనస్థలిపురంలో రంగస్థలం అయితే ఏమిటి, వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఏంటి, వారు చిన్న తిరుపతి లాంటి వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్గా ఎన్నోళ్ళ నుంచి ఉన్నారు. ఎంతో ఉదార స్వభావంతో ఎన్నో దాన ధర్మాలు చేస్తూ త్యాగశీలిగా మంచి పేరు తెచ్చుకొని అందరికీ సహాయకారిగా ఉంటున్నటువంటి వారు శ్రీ లక్ష్మయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.
ఈనాటి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ విచ్చేసిన పెద్దలకు, సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, ఈనాటి సభకు అధ్యక్షులుగా ఉన్న మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా మన అసోసియేట్ ప్రెసిడెంట్ మధుసూదన్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ గారు, మన జనరల్ సెక్రటరీ గారు ప్రకాష్ రావు గారు, జాయింట్ సెక్రటరీ సురేందర్ గారు, మన ట్రెజరర్ కొండరి అక్షులు, మరియు మన అడ్వైజర్స్ రఘురామ్ గారికి, మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సార్ కోదండరామ్ గారికి, మా పుల్లన్న గారికి, కో చైర్మన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ గారికి, మిత్రులందరికీ నా సంక్రాంతి ఫెస్టివల్ అడ్వాన్స్గా మీ అందరికీ తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏ పద్ధతిలో మనల్ని ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయాలే. 2-3 పర్యాయాల్లో ఇందిరా మన చౌక్లో, ధర్నా చౌక్లో బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన సమస్యలు క్లియర్ చేసుకోవడానికి. మరి ప్రభుత్వం అది ఎందుకు మరి ఈ పద్ధతిలో ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సీఎం గారిని మాట్లాడాం, వారితో కలిసాం, డిప్యూటీ సీఎం తోటి కలిసాం, చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం. కానీ మంచిది చూస్తామంటమే తప్ప కానీ యాక్షన్ ప్లాన్ అయితే ఏమి లేదు, ఏం కనిపిస్తలేదు అక్కడ. భారతదేశంలో ఏ విధంగా లేని, ఎక్కడ లేని విధంగా మన డిఎల్ ఇవాళ 6 డిఎల్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇదిగో అదిగో ఒకటి ఇస్తున్నాం, రేపు వస్తున్నాం, ఎల్లుండి ఇస్తున్నాం అని చెప్పి గత 1 మంత్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. నిన్న కూడా తెలుసుకున్నాము, ఇంకా ఒకటో డిఏ ఇప్పుడు ఇష్టానికైతే ఏర్పాట్లు అవుతున్నాయి సార్. ఇంకా సీఎం గారి దగ్గర నుంచి సిగ్నల్ రాలేదు. రెడీ ఉన్నది మా దగ్గర, జీవోతో తయారు పెట్టుకున్నాం. ఒక డిఏ మాత్రం ఇవ్వడానికి ఏర్పాట్లు అవుతున్నాయి సార్. సీఎం గారి దగ్గర నుంచి సిగ్నల్ రాగానే మీకు జీవో ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఏమిటి ఇంత అధ్వానమైన పరిస్థితి అని అంటే, ఎవరు డబ్బులు లేవు, ఏమనంటే డబ్బులు లేవు. మరి ఎట్లా చేస్తున్నారే? కోట్లాది రూపాయలు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రాజెక్టులు అంటున్నారు, రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ పోతున్నారు. మా సమస్య వచ్చేసరికి మాకు డబ్బులు లేవంటున్నారు. ఏంది అని చెప్పేసి పదే మేము ఇక్కడ చెప్తున్నాం, మంత్రులకు చెప్తున్నాం, ఎమ్మెల్యేలకు చెప్తున్నాం. మీరు మొన్న చూశారు కదా, అసెంబ్లీలో కూడా మన అపోజిషన్ లీడర్స్, ఎమ్మెల్యేస్ కూడా గట్టిగానే మాట్లాడడం జరిగింది. అయినా కానీ చలనం లేదు ప్రభుత్వం నుంచి. ఇదంతా మీరు చేసిన దానికే మాకు డబ్బులు లేకపోతే వస్తున్నాం, మీరు చేసింది అని చెప్పి అపోజిషన్ వాళ్ళకి ఉల్టా చెప్తున్నాడు. అది ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే ఆలోచన జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుందంటే చాలా బాధాకరమైన విషయం ఇది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇంకా ఎన్నాళ్ళు, ఎప్పుడొస్తాయి మీకు డబ్బులు? నేనన్నాను సార్, ఏదన్నా ఒక్క పడ్డు ఆపినా కానీ చాలు సార్, మీరు మా సమస్యలు పూర్తయిపోతాయని చెప్పి మేము మొత్తుకుంటూ చెప్తున్నాం. ఏదన్నా ఒక్క సబ్జెక్ట్, ఒక్క ఐటెం ఆపితే మన 2024లో ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, ఇప్పటికీ మొన్నటిదాకా మాట్లాడుకోకపోతే ఇప్పటికి 40 మంది చనిపోవడం జరిగింది. మా డబ్బులు మనకి ఇవ్వడానికి మీకు ఏం పోతుందయ్యా అని చెప్పి ఎన్ని చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం. ఈ విషయంలో కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది అనేకమైన సమస్యలతోటి వాళ్ళు అప్పుల పాలై తెలియకుండా వెళ్ళిపోయారు. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోయినారు. పిల్లలు వదిలిపెట్టేసి ఎవరైతే రిటైర్ అయిన వ్యక్తి ఉన్నాడో అతను ఇల్లు ఇచ్చిపెట్టేసిపోయారు. ఆయన ఎప్పుడు పోయారు ఎక్కడ ఉన్నారో అన్న సంగతి కూడా తెలియదు. అంత చుట్టాలు పక్కలు అన్ని ఇట్లా తిరిగి వచ్చారు.
పోలీసులు ఎలా కంప్లైంట్ చేసుకున్నారు, మిస్ అయ్యారు కానీ వర్క్ మిస్సింగ్ అనే కాడికి వచ్చింది. ఒక 7 నెలలు 8 నెలల నుంచి వెళ్ళి మిస్సింగ్లో ఉన్నారు కొంతమంది. ఒక 16 మంది ఇప్పటికీ హార్ట్కి సంబంధించినవి, కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి, తర్వాత పోతే అనేక సమస్యలతోటి 16 మంది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. అరే వాళ్ళ ఈహెచ్ఎస్ అని ఇస్తే కనీసం కొంతవరకన్నా వెసులుబాటు అయింది అని చెప్తే 6 నెలల నుంచి రేపు వచ్చే రేపు వచ్చే అని చెప్పని వస్తున్నాను. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. నిజంగా చాలా శోచనీయమైన పరిస్థితిలో ఉన్నాం. ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన సార్ వచ్చినప్పుడు కూడా, కోదండరావు సార్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా వారు కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. కొంతమంది పైరవికారులు కూడా కొంతమందికి డబ్బులు తీసుకొని వ్యవహారాలు చేస్తున్న సంగతి కూడా వారు కూడా మరి డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన త్వరలో చేద్దాం అని చెప్పి 713 కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నామని చెప్పి మొన్న చెప్పారు. అందులో ఎవరికి పోతున్నాయని లెక్క చూసేసరికి మాకు వచ్చేసరికి మన పెన్షన్లకు సంబంధించి ఓన్లీ 20% మాత్రమే వచ్చినాయి. 80% వర్కింగ్ వాళ్ళకు ఇతరత్ర ఖర్చుల కింద పోయినాయి. అది ఏంటి అంటే లెక్కలు ఇస్తలేరు. మరి ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ చెప్పడం జరిగింది. మరి ఇంకా సమస్యల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా మనం ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ తరఫున మొన్ననే ఒక మీటింగ్ అయింది. విజయవాడలో మీటింగ్ జరిగింది. అక్కడ కొన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా 1/1/26 నుంచి వెళ్ళి ఇక ముందు కొత్త వాళ్ళకే తప్ప పాత వాళ్లకు డిఏలు ఉండవు అనేది ఒకటి తీసుకొచ్చారు బయటకు. అదేంటయ్యా అని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా డిసైడ్ చేసింది. దానికి ఆర్డర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ప్రెసిడెంట్ కాన్సెప్ట్ కూడా అయిపోయింది. కనుక భవిష్యత్తులో మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తారని చెప్పేసి భయంతో ఉన్నాం. దానికి కూడా మేము సమాయత్తమై సుప్రీంకోర్టులో కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది ఆల్రెడీ బిల్లు వేసి ఏమంటారు వీళ్ళది స్పెషల్ లీవ్ ప్రాక్టీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ స్పెషల్ దాని గురించి కూడా మనం కూడా కొంతమంది కంట్రిబ్యూట్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం ఇంకా టేకప్ చేసి ఇంప్లీడింగ్ కావాలని చెప్పేసి కూడా మనం కూడా ఆలోచన చేస్తున్నాం. మీ అందరూ సహకారం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మనము అది కూడా టేకప్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 రాష్ట్రాలు తప్ప తక్కినవి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నట్టుగానే మనం భావించాలి మనం. కనుక వాళ్ళు కూడా పొద్దున్నే లేచి లేలే స్టేట్ గవర్నమెంట్ మేము ఇచ్చేది లేదు కానీ చెప్తే మనం ఎక్కడ పోతాం, ఏం చేయాల్సి వస్తుంది అనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు ఈహెచ్ఎస్ విషయంలో మరి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు, హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళకు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఈ 3 lakhs చొప్పున ఎంప్లాయీస్కు అది ఇస్తున్నారు. వాళ్ళు సర్వీస్ పెన్షనర్స్ వాళ్ళకి సంబంధించినవి కూడా ఇస్తున్నారు. మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన ప్రకాష్ రావు గారు, తర్వాత మనోహర్ రెడ్డి సార్ కూడా మనం వచ్చినప్పుడు చెప్పారు. ఇది నిజంగా వాస్తవం. ఇది ఖచ్చితంగా ఈహెచ్ఎస్ ఏదైతే వస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మనం ఖచ్చితంగా మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన దాన్ని కూడా మేము ఇంక్లూడ్ చేసి తప్పకుండా ఈహెచ్ఎస్ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తప్పకుండా మీకు కూడా వచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేసి మన జేఏసీ పక్షాన ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే ఇది వస్తుందో ఈహెచ్ఎస్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అందులో బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా మేము దాంట్లో కల్పించవలసిన బాధ్యత ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా నేను మొదటి సీరియల్లోనే మిమ్మల్ని పెట్టి తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అనేక రకాల
సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని ఇప్పుడు ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఒకటే ఉంది ఏంటంటే ఇప్పుడు డిఏలు కావాలి. ఆ డిఏలకు సంబంధించింది అయితే ఒకటి ఏమో ఇస్తారని ఇవాళ రేపు అని చెప్తున్నారు. ఒకవేళ వస్తే పర్వాలేదు, లేకుంటే దాన్ని కూడా మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా మరి పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడతలేరు సార్ ఏంది అని చెప్తే మరి ఏం చెప్పాలి? వర్కింగ్ వరల్డ్లో కదలిక లేకుండా ఉన్నారు వాళ్ళు. ఏం వరలేదా కానీ మనమే మన పెన్షన్లు తప్ప వర్కింగ్ వాళ్ళు మాట్లాడతలేరు. మరి వాళ్ళు కూడా కదిలితేనే మరి ఈ పిఆర్సీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది కూడా గట్టి ఒత్తిడితోటి ముందుకు తీసుకొచ్చి తెద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మీ అందరూ సహకరిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరికీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ లక్ష్మయ్య గారు. మీరు చక్కటి హామీ ఇచ్చారు. మాకు ఎటువంటి అనుమానం లేదు. మీ నాయకత్వంలో మేము కూడా కలిసి సాధించుకుంటామనే నమ్మకం మాకు అందరికీ కలిగింది. ఇప్పుడు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మరి ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి ఇప్పుడే వచ్చిన మన ముఖ్య అతిథి గారు ప్రొఫెసర్ కోదండరామ్ సార్, ఎక్స్ఎమ్మెల్సీ, మరి తెలంగాణ జనసమితి చీఫ్ అతను మన చీఫ్ అడ్వైజరు. ఇట్లాంటి పెద్ద మనిషి, మనకు పెద్ద వ్యక్తి మనకు చీఫ్ అడ్వైజర్గా యాక్సెప్ట్ చేయడము మన అదృష్టము, మన గర్వకారణం. కోదండరామ్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మహా మనిషి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, వంట వార్పు ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి తాను ముందుండి తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారకుల్లో, ముఖ్య వరుసలలో ముందు వ్యక్తి వారే అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈరోజు వారు ఇక్కడికి వచ్చేశారు. వారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క చొరవతోటే మనకు అసోసియేషన్ రూము ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారు. దానికి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మన అసోసియేషన్ తరఫున. సో దయచేసి వారి యొక్క సందేశం వినిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సభాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, పెద్దలు ప్రకాష్ రావు గారు, సంస్థ బాధ్యులు, ఈనాడు ఈ సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పెద్దలు లక్ష్మయ్య గారు, సత్యనారాయణ గారు, మా మిత్రులు పుల్లయ్య గారు, మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరున వందన. కొత్త సంవత్సరం వచ్చింది కానీ కొత్తగా కనపడతలేదు. మనకు డిఏలు రానేలేదు, మనకి ఇంకా ఈహెచ్ఎస్ అమలు అయితేనే లేదు. ఇవాళ అందరం కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాం. ఇవి రెండు ఎప్పుడు వస్తాయా? మన పరిస్థితి ఎట్లుందంటే పిఆర్సీ అడిగేది దాకా పోవట్లేదు. డిఏలు ఎప్పుడు ఇస్తారనే కారణమే మనం ఆగిపోయినాం. అంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇప్పటి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకి ఏమి ఇచ్చేదే లేదు, ఇప్పటికి ఇచ్చింది చాలన్నట్టుగా వాళ్ళు కూడా ఒక చట్టమే తయారు చేసింది. బతుకున్నారు ఎందుకు అని అంటారు ఏమో ఇక రేపటి నుంచి. ఆ పరిస్థితి మనకు కనబడుతున్నది. ఇవాళ మనము చాలామంది కూడా ఇలా కొత్తగా అన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. ఒక్కోసారి ఇది తెలిసిన ముచ్చటే కదా, ఇదివరకు చాలాసార్లు మాట్లాడినాం కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలనుకుంటే చెప్పకపోతేనేమో తెలుస్తలేదు. చెప్పుదామంటే పాత పాఠం మళ్ళీ చెప్తే ఎట్లా అని, కానీ పాత పాఠమే మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే
వాళ్ళ జీవితం అంతా గవర్నమెంట్ కోసం పనిచేసారు కాబట్టి మీకు తెలియని విషయం కాదు ఇది. కానీ రోజు గుర్తు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మనం జీవితం అంతా గవర్నమెంట్కే పనిచేసినాం, ఇంకో పని చేయలేదు, ఇంకొక పని చేసుకోవటానికి మనకు వెసులుబాటు కూడా లేదు. ఏదన్నా చిన్నగా సమయం దొరికితే ఎవరికన్నా ఒకరికి ఏదన్నా వ్యాపకం ఉంటే ఆ వ్యాపకానికి ఏమన్నా కొంత సమయం దొరికిందేమో కానీ ఎవరు కూడా ఇంకో వ్యాపారము ఇంకొక రకమైన కార్యకలాపాలు చేసుకోవటానికి వెసులుబాటు లేదు. ఉన్న వృత్తిలోనే సంపూర్ణమైన సమయం గడిచిపోయింది. ఆ గడిచిపోయింది కాబట్టి మనం వయోవృద్ధులం అయిపోయి రిటైర్ అయినాక మన భారాన్ని కొంత గవర్నమెంట్ మోయవలసిన అవసరం ఉంటుంది. మోయాలంటే మొత్తం అందులో వాళ్ళు గవర్నమెంట్ పూర్తిగా ఇచ్చేవి కూడా కాదని మనం మిగిలించుకున్న దాంట్లో నుంచే ఇప్పుడు మనకు ఇస్తున్నారు, కానీ కొత్తగా ఇచ్చేవి కూడా ఏం లేవు దాంట్లో. అదనంగా మనం అడుగుతున్నది ఏంటంటే హెల్త్ స్కీమ్ ఒకటి కావాలండి. ఖర్చులు చాలా కష్టంగా ఉన్నాయి కదా. మామూలు సమస్యలతో హాస్పిటల్కి పోయి 2-3 రోజులు ఉండొస్తేనే 40-50 వేల బిల్లు చేతుల్లో పెడుతున్నారు. జ్వరంతో పోయి 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వద్దామన్నా 40-50 వేల రూపాయల బిల్లు అయితే చేతిలోకి వస్తున్నారు. దీనివల్ల ఇవాళ కొత్తగా మనందరికీ కూడా ఈ వైద్యానికి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్, ఇప్పుడున్న స్కీమ్స్ ఏమో నడవట్లేదు. అవి ఎందుకు నడవట్లేదంటే బిల్లులు రావట్లేదని వాళ్ళకు ఒక అనుమానం. కాబట్టి ఇన్సూరెన్స్ లింక్డ్ హెల్త్ స్కీమ్ ఒకటి వస్తే మనకు వైద్యం ఎక్కడంటే అక్కడ సకాలంలో వైద్యం దొరుకుతుంది అని, కనీసం ఆ ఒక్కడి చేసినా బాగుండు అని ఇప్పుడు మనం దానికోసం ఎక్కువ తాపత్రయపడుతున్నాం. ముందు పింఛన్లు అన్నీ ఆపుండ్రి, డిఏలు అవి తర్వాత చూసుకుందాం, కానీ ముందు ఈహెచ్ఎస్ చేయండి అని చెప్పి మనం అడుగుతున్నటువంటి సందర్భం కూడా నేను చాలాసార్లు చాలామంది నోటి నుంచి విన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం సాధించుకోవాల్సినటువంటి సమయం. అందుకనే ఏమవుతుందంటే ఈ రిటైర్డ్ ఉద్యోగుల్లో కూడా ఇదివరకు ఎన్నడూ లేని ఉద్రేకం చూస్తున్నారు. యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళు సామాజిక ఉద్యమాల్లో, విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉద్యమాల్లో ఎంత ఉద్రేకంగా ఉన్నారో ఇప్పుడు అట్లే ఉన్నది పరిస్థితి. ఎక్కడికైనా మీటింగ్కి పోతే ఎంతమందికి సార్ 14,000 మందికి పింఛన్ రాలేదు. నేను చెప్తే ఫైనాన్స్ ఆఫీసర్స్కి ఎంతమందికి అని అడిగింది. నేను అన్న 9,000 అన్నా, ఇంకప్పటికి 9,000 అన్నారు. అవును సార్ మీరు లెక్కలు చూడండి, నేను తప్పైతే చెప్తే నేను ఇంకోసారి మాట్లాడాలని చెప్పింది. అంటే మళ్ళీ ఏం చెప్పలేదు, అంటే కరెక్ట్ అని అనుకుంటున్నాను. 9 కాదు 14 అని తెలిసింది ఇప్పుడు నాకు. అంతే కదా లక్ష్మీ గారు? ఈ రోజుకు లెక్క 20,000 అని చెప్తున్నారు. 20,000 పింఛనే రాలేదు వాళ్ళకు. నెలవారీ పింఛన్ ఇస్తున్నారు లెక్క గట్టి, కానీ వాళ్ళకు రావాల్సిన ఏరియర్స్ రావటం లేదు. నేనేమనుకుని ఎలా కాకపోతే రేపు వస్తాయి, బ్యాంకులో ఉంటాయి కదా, ఎటు పోతాయి అనుకున్నాను. కానీ చాలామంది ఏంటంటే అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం సార్ అని అడుగుతారు. కొంతమంది ఏమో ఇల్లు కట్టుకున్నాం సార్, దానికి కొంత బయట మిత్తికి తెచ్చినాం, అవి కట్టుకుంటే బాగుండనిటోళ్ళు కొంతమంది. ఏదో అవసరానికి పింఛన్ దగ్గరికి వచ్చేది ఉంది కదా అనే నమ్మకంతో అప్పు తెచ్చినామండి, వాళ్ళేమో ఒత్తిడి పెడుతున్నారు అని అడిగేవాళ్ళు కొందరు. మొత్తం మీద ఏదో ఒక అవసరానికి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే మీకు కూడా పరిచయమే కదా, మీరు వచ్చి మా లెక్క మాట్లాడితే ఎట్లా అని అందరికీ అనుమానం కూడా కలగవచ్చు. కొంత విస్మయం కలిగినా కానీ ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మేము కూడా ఏమో ఊరుకుంటలేము, ఎక్కడికి పోయినా ఈ విషయాలు మాట్లాడుతున్నాం. నేను సెక్రటరీ గారిని కలిసి చాలా గట్టిగా ఈ విషయాలన్నీ చెప్పిన పరిస్థితి బాగాలేదండి, చాలా ఆందోళనకరమైన పరిస్థితి, మీరు ఏదన్నా చేయాలి, దీనికి న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నాను. అదేవిధంగా మినిస్టర్ గారిని కూడా కలిసి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఈ విషయాలు చాలా తీవ్రమైన సమస్యలు ఇవి, మీరు కొంచెం దృష్టి సారించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇది ఇవాళ తప్పనిసరిగా వీటి గురించి మేము రోజు మాట్లాడుతూనే ఉన్నాం. మన దురదృష్టానికి ఏంటంటే మనం ఎన్నడూ కూడా రాజకీయాలు మనకెందుకు అని చాలా వరకు వాటి నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని, ఆ చర్చలకు కానీ ఆ పంచాయతీలకు కానీ మనం ఎన్నడూ ఆ జోలికి పోలేదు. వాళ్ళు దేనికి పైసలు తెస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మనం లోతుల్లోకి వెళ్ళి ఎన్నడూ అడిగిన వాళ్ళని కాదు. మనకెందుకు ఇది, మన సర్వీస్ రూల్స్ కూడా ఒప్పుకోవు కదా, మనం ఎందుకు మాట్లాడాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు.
కానీ ఇవాళ అనివార్యమైపోయింది, ఆలోచించవలసిన అవసరం ఏర్పడుతున్నది. చాలా విచిత్రమైందంటే ప్రాజెక్టులు కట్టింది, కూలిపోయినాయి. దాని మీద పెట్టిన ఖర్చు సుమారు 30,000 కోట్లు. ఇవాళ మనం అడిగితే ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఈ 30,000 కోట్లు మీరు అప్పు లేకుండా ఉంటే, మిగిలిచ్చి ఉంటే మనకు వచ్చిన పెన్షన్ పోలు ఎన్నిసార్లు వస్తుండేనండి? ఎంతమందికి వస్తుంది? అంటే మీరు ఒక కాంట్రాక్టర్ విషయంలో ఉన్న ప్రేమ ఈ వేల మంది ఉద్యోగుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ లేదు. ఈ వ్యత్యాసం, ఈ తారతమ్యం అనేది మనం గమనించవలసిన అవసరం ఉంది. కృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవి తులసి దళం వేసుకెచ్చుకుంటారు. మరి వీళ్ళు ఏం వేస్తున్నారో మనకు తెలియదు, కానీ తులసి దళం అయితే వేస్తున్నారు. ఆమె ప్రేమతో తులసి దళం వేస్తే కృష్ణుడు మొగ్గు చూపిండు, అటువైపే పోయిండు ఆయన. కానీ వీళ్ళు ఏమేమి వేస్తున్నారో కానీ గవర్నమెంట్ అట్టే తిరుగుతున్నారు. మన లాంటి వాళ్ళకు ఇవాళ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మా మిత్రుడు ఒక ఆయన చీఫ్ ఇంజనీర్, ఇవాళ లేడు పాపం. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయింది ఆయన కోవిడ్ కాలంలో. ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉండి నేను ఈ పని చేయనండి అని చెప్పి ఆ పోస్ట్ వదిలిపెట్టి బయటకు వచ్చింది. ఎందుకంటే తప్పులు రాయమంటే నేను ఇట్లా రాయాలి సార్, నేను రాయలేను. ఆయన ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన, నేను ఎట్లా రాయాలంటాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ పైపులు లేవో అక్కడ మాత్రమే నీళ్ళు ఇద్దాము. గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్లో భాగంగా కొత్తగా పైప్ లైన్ వేసి రిజర్వాయర్ల నుంచి నీళ్లు తెచ్చి లేని డిపార్ట్మెంట్లకే వేద్దామండి, దాంట్లో 1,200 కోట్లు ఖర్చు పెట్టుకుందామని అన్నారు. ఈ 1,200 కోట్లు మేము ఫ్రీగా మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తామని కొరియా దేశం వాడు, వియత్నాం దేశం వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. వాడిని కాదని 10-11% వడ్డీ రేటుకు తెచ్చి ఉన్న పైపులు కూడా ఊడబీకి, ఉన్న వాటర్ ట్యాంకులు కూడా ఊడబీకి కొత్తగా వేసి ఇవాళ వాళ్ళు ఇంట్రెస్ట్కి తెచ్చి అవన్నీ కొత్తగా వేసి ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్రం అప్పుల పాలైపోయి, వాళ్ళు కట్టినోడు బాగానే ఉన్నాడు, కట్టించిన ఆయన కూడా బాగానే ఉన్నాడు, వాళ్ళకు దొరికినాయి. మధ్యన ఎవరం ఇబ్బంది పడుతున్నామంటే మనటువంటి వాళ్ళని ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఈ పైసా మన పైసా. గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం సేల్స్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు. మళ్ళంటి వాళ్ళ అగ్గిపెట్టె కొంటే, లేకపోతే షాపుకు పోయి సరుకులు కొంటే మనం గడుతున్నటువంటి సొమ్మే. ఆ సొమ్ము నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్లో మ్యాగ్నా కార్టా విప్లవం ఎందుకు వచ్చిందంటే, ఆ ఒప్పందం ఎందుకు జరిగిందంటే, రాజుగారి గుర్రాలు యుద్ధానికి పోయేటప్పుడు చేర్లలో వేసుకుంటూ పోవటం మొదలైంది. ఆ యుద్ధం పేరుతో అడ్డగోలుగా ఖర్చు పెట్టింది. ప్రజలు రాజును పట్టుకొచ్చి అడిగింది, నీ దగ్గర ఉన్న జేబులో ఉన్న పైసలు నాయరా బాబు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే నడవదు అని అడిగింది. అడిగి ఒప్పందం రాసుకున్నారు, నీ గుర్రం నా చేతులలో వేయటానికి వీల్లేదు, నీ పైసలు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవటానికి, అంతకంటే ఎక్కువ లేదు మ్యాగ్నా కార్టా ఒప్పందం. ఆ విధంగా వాళ్ళు అడిగినట్టే ఇవాళ మనం కూడా అడగవలసిన పరిస్థితి ఏర్పడ్డది. గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ది కాదు, ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలి తప్ప ఒకరిద్దరి అవసరార్థం ఖర్చు పెట్టడానికి వీలు లేదు. మీరు అడ్డగోలుగా చేసిన ఖర్చులకు మేము బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా లేము అని మరి మీ ఇవాళ స్పష్టంగా చెప్పవలసిన సందర్భం వచ్చింది. ఇవాళ అప్పుల పాలైపోయి అన్నీ అయితే ప్రధానంగా వేటు మన మీద పడుతున్నారు. మనతోని కాని పనులు ఇవాళ సమ్మె చేయమంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మన అదృష్టానికి లక్ష్మయ్య గారు అందరినీ కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చిండ్రు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐక్యం కావలసిన సమయం ఇది, ఐక్యం కావలసిన సమయం ఇది. ఖచ్చితంగా అందరం ఒక తాటి మీద నిలబడి ఒక మాట మనం ఖచ్చితంగా చెప్పాలి, సర్కారు సొమ్ము ప్రజా సంక్షేమం కోసమే తప్ప
కాంట్రాక్టర్ల ప్రయోజనానికి ఖర్చు పెట్టడానికి వీల్లేదు అనేటువంటి మాట మనం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. ఆ మాట మనం ఒకటి ఖచ్చితంగా చెబుతూ మన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం దృష్టి సారించాలి అని చెప్పి మనం గట్టిగా అడగవలసిన అవసరం కూడా వచ్చింది. ఆ ప్రయత్నము తప్పకుండా చేద్దాం. దానికి అవసరమైతే అధ్యయనం చేద్దాం, సమాచారం సేకరిద్దాం, గణాంకాలు ముందుకు పెట్టి మనం చెప్పవలసినటువంటి మాట కొంత గట్టిగానే మనం వినిపించే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ప్రయత్నం చేసే దగ్గర తప్పకుండా ముందుంటాం. మనం రిటైర్ అయినాం కావచ్చు, కానీ శక్తులు ఉడిగిపోయి లేవు. అదృష్టం కొద్దీ అందరం కూడా ఎంతో పొద్దున్న లేసి కొద్దిసేపు యోగా చేసి ఏదో చేసి ఆరోగ్యాన్ని అయితే ఇప్పటి వరకు కాపాడుకోగలుగుతున్నాం. మనం తప్పకుండా ఈ విషయాల మీద కొంత దృష్టి సారించి మనం న్యాయాన్ని సాధించుకోవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా మన ప్రయత్నం అంతా కూడా మాటల ద్వారా ఈ గవర్నమెంట్తో చర్చలకు అవకాశం ఉంది. పోగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఆ ప్రయత్నానికి అందరం కూడా ఒక ప్రాధాన్యతనిస్తున్నాం. ఒక నమ్మకం ఏముందంటే చేస్తారనే విశ్వాసం అయితే ఉంది, ఇప్పటి వరకు ఉంది. ఆ ప్రయత్నం సీరియస్గా చేద్దాం. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఏముంది అనేది కూడా మనం ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. దాదాపు 2 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు లాభం అయ్యే విధంగా ఖర్చు చేసినటువంటి వాళ్ళు 10 ఏళ్ల కాలంలో ఇవాళ మనం ఇబ్బందులకు కారణమైనప్పుడు మనం భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకూడదు అనే మాట కూడా మనం ఎత్తి చూపుతూ, ఇది ఎవరి మీద వ్యతిరేకత కాదు, మన హక్కులను మన సమస్యలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి విశ్లేషణ తప్ప ఇది వేరొకటి కాదు. మనం ఆ విషయాలు మనం మాట్లాడుతూ ఖచ్చితంగా మన హక్కుల సాధన కోసం మేము కూడా మీతో పాటే, నేను కూడా రిటైర్డ్ ఉద్యోగిని కాబట్టి నేను కూడా ఇందులో భాగమే కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రయత్నంలో ఎప్పుడూ కూడా ముందుంటామని మీకు హామీ ఇస్తున్నాం. మాట్లాడుతాం. ఈ మధ్యనే లక్ష్మయ్య గారు అన్నారు, గవర్నర్ గారికి కూడా ఒకసారి కలిసి మన సమస్యలు వారికి విన్నవించాలి అనే మాట వారు చెప్పారు. ఈ 1-2 రోజులు సెలవులు కాబట్టి తప్పకుండా గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఒక ప్రయత్నం చేస్తాం. గవర్నర్ గారిని కలిసి మన రిప్రజెంటేషన్ ఇచ్చి మనం కూడా న్యాయాన్ని సాధించడానికి మళ్ళీ ఒకసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా మన డెలిగేషన్గా వెళ్ళి కలిసి మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి న్యాయాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకించి ఇంటర్మీడియట్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల మీద కూడా దృష్టి సారించి ఈ విషయాలు కూడా తప్పకుండా మాట్లాడతామని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాకు కూడా కొంచెం ఆలస్యమైంది. మిత్రుడికి ఒక ఆయనకి గుండె ఆపరేషన్కు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం. ఎట్లా ఉంటుందంటే తెలిసిన వాళ్ళు కనబడితే సగం ధైర్యం వస్తుంది. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కంటే మనం కనబడితే వచ్చే ధైర్యం పెద్దది. కాబట్టి తప్పనిసరిగా కనబడి రావాలని అక్కడికి వెళ్ళి రావడంతో కొంత ఆలస్యమైంది, క్షమించాలని కోరుతూ తప్పనిసరిగా ఈ సమస్యలు మన సమస్యలు అంటే అవి నావి కూడా సమస్యలే కాబట్టి వాటి మీద దృష్టి సారించి పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని మనోహర్ రెడ్డి గారి సమక్షంలో వారికి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున కృతజ్ఞతలు చేస్తాను. మన ముఖ్య సలహాదారు శ్రీ కోదండరామ గారు ఎంతో ఉత్సాహంగా ఉత్తేజకరమైన ఉపన్యాసం సందేశం ఇచ్చి మనకు చక్కటి హామీలు ఇచ్చారు. మనం కూడా వారి వెంట ఎప్పుడూ నడుస్తామని చెబుతూ వారికి అందరం లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొక ముఖ్య విషయం, మన పుల్లయ్య గారు అన్ని విషయాలు చెప్తూ ఇంకొక విషయం మిగిలిపోయింది, అదొకటి కూడా విన్నవిస్తా అన్నారు. వారి పుల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్షమించాలి, ఇప్పటికే 1:20 అవుతుంది. అందరూ కూడా సీనియర్ మెంబర్స్. కోదండరామ్ గారికి ఒక విన్నపం చేయాల్సి ఉంది. నల్ల చట్టం అంటున్నారు. ఆ నల్ల చట్టానికే చాలా ప్రాముఖ్యత ఉంది. 2024 మార్చి 24వ తారీఖు నాడు సాయంత్రం పూట
నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్కి ఒక కాగితం పంపించారు. ఆ కాగితం ఏంటంటే మార్చి 25వ తారీఖు నాడు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చారు అందరికీ. ఆ రోజు చూసిన తర్వాత ఏంటంటే 8th పే కమిషన్ వేశాం కానీ 112026 నుంచి ఇన్ ఫ్యూచర్లో ఎవరు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఒక పైసా కూడా ఇచ్చేది లేదన్నారు. అది ఏంటంటే అది 26, 27 తారీఖులలో రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభకి వెళ్ళి కనుక 28 నాడు కనుక రాష్ట్రపతికి పోయింది. 31 తారీఖు నాడు కనుక అది కనుక మేడం గారు కూడా రాష్ట్రపతి మేడం గారు సంతకం పెట్టారు. సార్ కోదండరామ్ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అది నల్ల చట్టంగా సార్ మనకేంటంటే 1/1/2026 నుంచి పాత పెన్షనర్స్కి మాత్రం ఒక పైసా రాదు. ఉన్న జీతాలు ఇస్తారు, ఉన్న డిఏలు కానీ డిఆర్లు కానీ వాళ్ళు ఇస్తారు. కోర్టుకు పోయేటందుకు వీల్లేదన్నారు. సార్ పోరాటం తెచ్చుకున్నాం సార్. 1982లో కనుక తీసుకుని నకార అది జడ్జిమెంట్తోనే మనందరికి వస్తున్నాయి. ఏదో వస్తున్నాయి కదా అని చెప్పి అనుకున్నాను సార్. మేము సంతోషపడ్డాం. 2024 సంవత్సరంలో వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లో ప్రాబ్లమ్స్ వస్తాయన్నాడు. అదే రకంగా న్యూ పెన్షన్ తీసుకొచ్చారు మార్చిలో. ఏంటంటే వాళ్ళకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ అన్నారు. అదేంటంటే అందరూ అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదన్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు. అది ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఇచ్చేస్తే వాళ్ళకు ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వమంటే ఇస్తామని చెప్పారు. రాజకీయ నాయకులలో మేము ఇస్తున్నాం, మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తున్నాం అన్నారు. సార్ నేను ఒకటేసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, జై తెలంగాణ మూమెంట్లో మీ అండగా మేము అందరం ఉన్నాం. 133 సంఘాల వాళ్ళు కలిసాం, వంట మార్పు చేసాం, స్ట్రైకులు చేసాం, హర్తాలు చేసాం, ధారణ చేసాం, ర్యాలీ చేసాం, మేమందరం చేసాం సార్ మీ నాయకత్వంలో. మీరు దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన పాలసీని కూడా దీన్ని కూడా కనుక చేయాలని చెప్పేసి కనుక మేమందరం కూడా మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఈ రాష్ట్రం నుంచి మరి రాఘవయ్య గారని రైల్వే ఎంప్లాయీస్కి అధ్యక్షుడు ఉండే, ఆయనతో చెప్పినట్లయితే చెప్పారు ఆయన. ఇంకా మనకు వచ్చేది ఇంకేం ఉండదండి, ఉన్నాయి మాత్రం ఉంటాయి అనుకుంటాను. రాబోయే రోజుల్లో మాత్రం పెన్షనర్స్ మాత్రం ఇంకేం రాకుండా కనుక కేంద్ర ప్రభుత్వం కనుక తీసుకొచ్చింది. అందు గురించి అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీరు మన జేఏసీ అందరం కలిసి కనుక మార్చి 25వ తారీఖు నాడు కనుక బ్లాక్ డే కింద పెట్టుకొని రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి ఎగరిస్ట్గా ఈ చట్టం తీసుకొచ్చినందుకు మనం దాని గురించి కనుక ప్రయత్నించాలని చెప్పి మీ నాయకత్వాన్ని నేను కోరుతున్నాను. మనము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 70 సంవత్సరాలు నిండినటువంటి మన విశ్రాంత ఉద్యోగులకు సన్మానం చేస్తూ, అలాగే 80 సంవత్సరాలు నిండి కూడా ఇంకా ఉన్న వారికి సన్మానం చేస్తూ ఉండటం మనకు ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం 19 మంది 70 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, 3 మాత్రమే 80 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి కలవడం మనకు ఆనవాయితీ. సంవత్సరాలు ఇది చక్కటి పండుగ లాంటి వాతావరణంలో వాళ్ళను సన్మానించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రతి ఒక్కసారి ఒక 7గురిని కూర్చోబెట్టి వారికి సన్మానం చేస్తాం. ఈ పెద్దల చేతి మీదుగా సత్కారం అందుకోవడం ఏదో మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ లోపల 1 నిమిషం మధుసూదన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వేదికలో ఇస్తే పెద్దలు ప్రొఫెసర్ గారు మన ఈరోజు మీ ప్రొఫెసర్ గారు ఇక్కడ పాలు పెట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా స్టేట్ జేఏసీ పెన్షనర్స్ అసోసియేషన్ లీడర్ లక్ష్మయ్య గారు రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కూడా జేఏసీ రెగ్యులర్ ఎంప్లాయీస్లో ఉండేవారు. ఇంతకుముందు సుభాష్ అని చెప్పినట్టు ఇప్పుడు ప్రొఫెసర్ గారు అన్నాం రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపెడుతున్నారు, రెగ్యులర్ వాళ్ళకి ఉత్సాహం లేదు అని. అది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు
మనకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు మన సమస్యల గురించి అడిగేటట్టు లేరు రెగ్యులర్ వాళ్ళు. కాబట్టి మనం రెగ్యులర్ సర్వీస్ ఉన్నప్పుడే పోరాటం, పెన్షన్ కావాలి, అది కావాలి. ఇప్పుడు మన గురించి వాళ్ళు అడిగే దీంట్లో లేరు. కాబట్టి మనము ఇప్పుడు అన్ని విధాలా జేఏసీకి కోఆపరేట్ చేస్తూ మీకు పూర్తి మా సహాయ సహకారం మేము ఎప్పటికి కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీ ఉంటాం. మా రఘురామ్ గారు అన్నట్లు సంఘటిత శక్తి అనే దాంట్లో మేము కూడా ఒక పార్ట్ అయ్యి ప్రీవియస్గా జేఏసీలో ఏ విధంగా పార్టిసిపేట్ చేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా పార్టిసిపేట్ చేస్తామని అందరి ముందు మీకు చెప్తూ ఒక స్లోగన్ చేయండి మన యాక్టివిటీ తెలవడానికి. సంఘటన మే శక్తి హై, సంఘటన మే సంఘటన మే సంఘటన మే. జేఏసీ పెన్షనర్స్ జేఏసీ పెన్షనర్ జేఏసీ. అదేవిధంగా ముఖ్యమైన విషయము పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత. ఒక్క పాయింట్, हम एक हैं, हम एक हैं. అదేవిధంగా తెలంగాణ సాధించినటువంటి జేఏసీ నాయకులు అన్ని పార్టీలను కలిపి లీడ్ చేసిన ప్రొఫెసర్ గారు ఇక్కడ ఉన్నారంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డు అసోసియేషన్ చాలా బలం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో కూడా ఉంటుంది, మనం అన్ని సక్సెస్ అవుతామని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మధు. మరి ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు నిండిన మన విశ్రాంత ఉద్యోగ మిత్రుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే వారిని సన్మానిస్తాను మనకు వచ్చినటువంటి ఈనాటి పెద్దలు. ముందుగా ఎస్జే పీటర్